నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ప్రశాంత్ కిషోర్ మళ్లీ జోస్యం చెప్పారు. ఏపీ రాజకీయాలపై మరోసారి విశ్లేషణ చేశారు. వైసీపీ మళ్లీ అధికారం చేపట్టడం కష్టమని ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండోసారి విజయం సాధించలేకపోవచ్చని గతంలో ఆ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన పీకే అభిప్రాయపడ్డారు. 5 ఏళ్లలో రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే ఒక్క పని కూడా జగన్ చేయలేదని, మళ్లీ అధికారంలోకి రావడం చాలా కష్టమని లెక్కలు వేశారు. అంతేకాదు, జగన్ని నిరంకుశ రాజులతో పోల్చారు. నేను రాజును, ప్రజలకు ఏం కావాలో నాకు తెలుసు అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రోడ్లు వేసినా వేయకపోయినా, రాష్ట్రానికి రాజధాని ఉన్నా లేకపోయినా, ఫ్యాక్టరీలు కట్టినా కట్టకపోయినా ప్రజలకు డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నన్నే గెలిపించండి అని డిమాండ్ చేస్తున్నారని, పూర్వకాలంలో చక్రవర్తులు ప్రజలకు తాయిలాలు బహుమానాలు ఇవ్వడంపైనే దృష్టి పెట్టేవారిని జగన్ కూడా అదే చేశారని విమర్శించారు. అయితే పీకేకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. చంద్రబాబు కోసమే ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడని ఆరోపించింది. రైట్, ఇవి ఆరోపణలు ప్రత్యారోపణలు. ఇదే అంశంపై చర్చ. మనతో జాయిన్ అయ్యారు, ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు వైసీపీ నుంచి అనిల్ కుమార్ శర్మ. ఆయన పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నారు. వెల్కమ్ టు ద డిబేట్ అనిల్ కుమార్ గారు. అలాగే టీడీపీ నుంచి డాక్టర్ కర్నాటి వరలక్ష్మి గారు జాయిన్ అయ్యారు. నమస్తే మేడం, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే ప్రముఖ జర్నలిస్ట్ అలాగే విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. కోటేశ్వర గారు నమస్తే అండి. రైట్, సబ్జెక్ట్ ఆఫ్ ది డిబేట్ వచ్చేసి వైసీపీ కాబట్టి అదే వైసీపీకి 2019లో పొలిటికల్ అండ్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా వైసీపీకి పనిచేసి 151 స్థానాలను కట్టబెట్టడంలో ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మరి అంతటి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రాడు అని కుండ బద్దలు కొట్టినట్టు ఇది నెలలో రెండోసారి. గత నెలలో హైదరాబాద్ వచ్చినప్పుడు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ కాన్క్లేవ్లో మాట్లాడుతూ కూడా ఆయన ఇప్పటికన్నా కూడా ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వై జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ద పవర్ ఇన్ 2024. అయితే రీసెంట్గా నిన్న పీటీఐతో మాట్లాడుతూ, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, అఫ్కోర్స్ ఆయన మొత్తం జాతీయ రాజకీయాలన్నింటినీ కూడా విశ్లేషిస్తూ, జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల్లో ఏ పార్టీలు ఈసారి ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి, ఓవరాల్గా ఎన్డీఏ ఇండియా కూటమి ఎలా ఉండబోతున్నాయి అని అంటూ ప్రతి రాష్ట్రానికి సంబంధించి విశ్లేషణ చేస్తూ డీటెయిల్డ్గా మాట్లాడిన క్రమంలో అటు తెలంగాణ గురించి రాజకీయాల గురించి మాట్లాడారు, అలాగే ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణలోకి వచ్చేసరికి ఆయన బీజేపీ బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తుందని చెప్పేసి చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ద పవర్ దిస్ టైమ్ అనేది ఆయన చెప్పింది. దానికి కారణాలు మనం ఇంట్రోలో ఇప్పుడు మాట్లాడుకున్నాం. అనిల్ కుమార్ శర్మ గారు, యువర్ ఫస్ట్ రియాక్షన్ ప్లీజ్. చెప్పండి సార్. ఆయన వ్యూహకర్తగా ఉన్నందువల్లే మా పార్టీ అధికారంలోకి రాలేదు, అండ్ ఆయన ఐడియాలజీల వల్లే మా పార్టీ అధికారంలోకి రాలేదు, అండ్ ఆయన నడిపిస్తేనే ఇన్ని రోజులు మా పార్టీ నడవలేదు, ఇంతకు ముందు కూడా మా పార్టీ నడవలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఏం చేయాలి? అనిల్ కుమార్ గారు, నేను వెరీ బిగినింగ్ లోనే మిమ్మల్ని ఏదో ఆపుతున్నాను అనుకోమాకండి, జస్ట్ ఒక స్పోర్టీగా తీసుకోండి. ఆయన ఎప్పుడైతే మీకు దూరం అయ్యారని చెప్పబడుతున్న టైంలో ఇప్పుడు అంటున్నారు, కానీ ఇదే మాట ఆయన మీతో కలిసి పనిచేసిన అన్నాళ్ళు గత 4 సంవత్సరాల్లో ఇప్పుడు ఈ మాట వినపడాల. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో కలిసి 3 గంటల పాటు మాట్లాడారో అయినా కూడా ఆయన క్లియర్గా చెప్పారు, తెలుగుదేశంతో ఎటువంటి నాకు ఒప్పందం లేదు, వాళ్ళతో నేను కలిసి పనిచేయటం లేదు, నా పనంతా ప్రస్తుతం బీహార్లో ఉంది, నా పొలిటికల్ ఎజెండా వేరని చెప్పేసి. ఇక్కడే కాదు, దేశంలో ఏ పొలిటికల్ పార్టీకి కూడా నేను ఇంతకుముందు నిర్వర్తించినటువంటి ఆ భూమిక నేను పోషించటం లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బీ ద పొలిటికల్ స్ట్రాటజిస్ట్ టు ఎనీ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా ఎట్ ద మూమెంట్. దట్ ఈస్ వెరీ క్లియర్ ఫ్రమ్ హిస్ సైడ్. రైట్, ఓకే, కంటిన్యూ. సార్, ఆయన డీటెయిల్డ్ గా ఇంతవరకు చెప్పింది ఏంటి అనేది మీ అందరికీ తెలిసిన విషయం. తెలంగాణ గురించి ఏం చెప్పారు, రాజస్థాన్ గురించి ఏం చెప్పారు, ఛత్తీస్గఢ్ గురించి ఏం చెప్పారు, కర్ణాటక గురించి ఏం చెప్పారు, మధ్యప్రదేశ్ గురించి ఏం చెప్పారు, ఇట్లా వరుసగా ఆయన చెప్పిన జాతకాలన్నీ చెప్పుకుంటూ పోతే ముందు అసలు ఆయన భవిష్యత్తు ఏంటి, ఆయన జాతకం ఏంటి, ఆయన వ్యవహారం ఏంటి చూసుకోమని సార్. ఎందుకంటే మా పార్టీ నడిచింది పేదల సంక్షేమం మీద, మా పార్టీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు పేదలకి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందించగలడు, పేదల రాజ్యాన్ని తీసుకురాగలడు, అండ్ పెత్తందారీ వ్యవస్థను రద్దు చేయగలడు అనే ఉద్దేశంతోనే అందరూ నమ్మి ఓటేశారు సార్. ఆ ఓటేసిన ప్రకారంగానే ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.
ఇప్పుడు ఓన్లీ ప్రశాంత్ కిషోర్ గారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని ఈయనే గెలిపించాడు అంటే పోనీ ఆయన ఏమైనా వ్యూహకర్త లేకపోతే ఇంకొకటి అని మనం యాసం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎండనక వారనక పాదయాత్ర చేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి పేదవాడి ఇంటిలోనూ తలుపు తట్టి మరి నేనున్నాను మీరు భయపడొద్దు అని ఓదార్పు యాత్ర, పాదయాత్ర ఇలా చేసుకుంటూ పోతే పేదవాడికి నేను నిలబడి ఉన్నాను అని చెప్పడంలో, ఆ పేదవాడికి నేను అండగా ఉన్నాను అని నమ్మించడంలో అండ్ అలా ఇప్పటి వరకు నిలబడటంలో మా నాయకుడు మాత్రమే సాటించారు. ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో, ఐదరు పేదవాడికి సహాయంగా ఉండటంలో మా నాయకుడే సాటి. అది చూసి ఓటేశారు తప్ప ఈయనేదో డ్రోన్లు పెట్టి 4 కెమెరాలతో వీడియోలు తీసేసి, లేకపోతే 4 ఫ్లెక్సీలు ఒక దగ్గర ఏం చేసేసి, లేకపోతే 4 ఏవో రిపోర్టులు తయారు చేయిస్తే పార్టీ అధికారంలోకి రాలేదు సార్. అది భ్రమ సార్, ఉత్తి భ్రమ. ఆయన ఏ ఐప్యాక్కి అయితే వ్యవస్థాపకుడిగా మీకు పనిచేశారో ఇప్పుడు ఆ ఐప్యాక్కి ఆయన పని చేయకపోయినా ఆ ఐప్యాక్ ఇప్పటికీ మీకు పనిచేస్తుంది. మరి ఒక పక్కన ఐప్యాక్తో పని చేయించుకుంటేనే ఆయన పాత్ర అసలు ఏమీ లేదు, వ్యవస్థాపకుడు, దట్టు హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ దట్ ఐప్యాక్ టీమ్. ఓకే, కాబట్టి ఇప్పటికీ ఐప్యాక్ ఆయన స్థాపించాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు ఆయన దాంతో కలిసి ప్రత్యక్షంగా పనిచేసినా పని చేయకపోయినా ఐప్యాక్లో పనిచేసేటటువంటి సభ్యులతో నిరంతరం కాంటాక్ట్ ఉండే అవకాశం ఉంది. సో ఆ ఇన్పుట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అవి వాటన్నిటిని బేరీజ్ వేసుకొని మీ శ్రేయస్ కోసమే చెప్పారని ఎందుకు అనుకోకూడదు? ఇంకా మీకు ఒక 50 days టైం ఉంది కదా, 45 days. వై డోంట్ యూ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే? సార్ నేను అనేది ఒకటే సార్, ఐపాక్ టీమ్ లో ఆయన ఒక సభ్యుడు మాత్రమే. ఐపాక్ టీమ్ లో ఆయన ఒక సభ్యుడు. పోయినసారి పీకే టీమ్ లో ఆయన ఒక్కడే చేయలేదు కదా సార్. ఎంతో మంది విశ్లేషించి ఎంతో మంది కష్టపడ్డారు ఆయన కింద టీము. వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు. ఆయన ఒక్కడే ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఆయన ఒక్కడే అల్టిమేట్ ఏం జారీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆల్రెడీ క్లియర్ గా చెప్పేశారు అసలు పీకే అవసరం లేదు, ఐపాక్ కాదు, అసలు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇప్పుడు వచ్చేసారని ఆల్రెడీ మీ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి దీంట్లో పెద్ద సార్ ఒక్క నిమిషం సార్, మీరు అన్నట్టుగానే ఒక చిన్న కంక్లూజన్ తీసుకుందాం. ఆయన 6 రాష్ట్రాల గురించి స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఆయన జరిగింది ఏ ఒక్కటన్నా జరిగిందా మీరు చెప్పండి? మరి ఎందుకు సరే మరి ఎందుకు పెట్టుకున్నారంటే ఆయనకి ఎంత ముందు ఉన్న స్ట్రాటజీస్ ఇప్పుడు పని చేయట్లేదేమో అనుకున్నారేమో, అవ్వచ్చు. జోస్యాలు కూడా మారిపోతూ ఉంటాయి, అందరూ అన్ని సందర్భాల్లోనూ ఒకే రకంగా పనిచేయలేరు. వ్యక్తిగతంగా నేను అతన్ని దూషించట్లేదు సార్. వ్యక్తిగతంగా మాకు అతనికి ఎటువంటి శత్రుత్వం లేదు. ఒకప్పుడు వారి స్ట్రాటజీస్ బాగున్నాయి, వారి వ్యవహారాలు బాగుండొచ్చు. ఇప్పుడు ఆయన దగ్గర అంత పవర్ లేదు, ఆయన నడిపించలేడు. ఆయన కరెక్ట్ గా ప్రజలకు ఏ సమాచారాన్ని చేరవేయగలడో అది చేరవేయలేడు ఏమో అని మా ఉద్దేశం సార్. అంతకన్నా వ్యక్తిగతంగా అతని మీద మాకు ఎటువంటి చెడు అభిప్రాయము లేదు. రైట్, పాయింట్ టేకెన్. వరలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి అందరికి. డైరెక్ట్ గా మీరు టాపిక్ లోకి వచ్చేసేయండి. సార్, పార్టీలకు అతీతంగా ఒక మాట చెప్పాలి. ఒక స్టూడెంట్ స్ట్రెంత్ ఏందో ఆ టీచర్ కి తెలుస్తుందని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి 5 సంవత్సరాలు చదువు చెప్పారు. 5 సంవత్సరాలు కాదు, దాని ముందు కూడా చదువు చెప్పారు. ఆ స్టూడెంట్ స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆ స్టూడెంట్ కి ఎన్ని స్లిప్పులు అందిస్తే పోయినసారి పాస్ అయ్యాడు అనేది అక్కడ చదువు చెప్పిన టీచర్ కి, ముఖ్యంగా పీకే గారికి జగన్ గారి గురించి తెలియదు అనడం ఇది ఎట్లుందంటే సార్, నది దాటిన తర్వాత తెప్పదగ్గేయడం అంటారు దాన్ని. అంటే స్లిప్లు ఇస్తే ఎగ్జామ్ లో మరి 99 మార్కులు రావాలండి. మరి 150 స్థానాలు అంటే 99 మార్కులు వచ్చినట్లు లెక్క సార్. క్వశ్చన్ పేపర్ లీక్ చేసినప్పుడు 99 కాదు 100కు 100 కూడా వస్తాయి. అది మన జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంతగా వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇవాళ పీకే గారు అనేది ఏముందండి, పీకే గారు అన్నా మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. పీకే గారి దగ్గరుండి పోలింగ్ బూత్ లో ఓట్లు గుద్దారు అన్నట్టుగా చెప్తున్నారు సార్ వారు. ప్రజలెవరు పోలింగ్ బూత్ కి రాలేదు, ప్రజలెవరు జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు, ప్రజలెవరు రాజశేఖర రెడ్డి గారిని చూడలేదు. మేము ప్రజలెవరికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద లేదు, పీకే గారికి డబ్బులు ఇచ్చాం, లేకపోతే పీకే గారు విశ్లేషణ చేశారు కాబట్టి ఆయనే పోలింగ్ బూత్ లో కూర్చొని ఓట్లు గుద్దేశారు అన్నట్టుగా చెప్తున్నారు సార్. అనిల్ కుమార్ గారు, మనకి ఇంకా చాలా టైం ఉంది, ఆగండి ఒక్క నిమిషం. లెటర్ కంప్లీట్. ఓకే సార్. వరలక్ష్మి గారు, సారీ అండి. రైట్, హీ వోంట్ ఇంటరప్ట్ అగైన్. ఐ మీన్ జస్ట్ వర్క్ ఆయన మీరు అన్న పాయింట్కి ఆయన జస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. కంటిన్యూ. రైట్, ఓకే, మనకు ఆడియో ప్రాబ్లం ఉంది. షీఈస్ గోయింగ్ టు జాయిన్ అగైన్ వెరీ సూన్. కోటేశ్వర గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్. నమస్తే
సార్ అదే మీరు ఆల్రెడీ మొత్తం ప్రశాంత్ కిషోర్ ఇది గత నెలలో ఒకసారి మాట్లాడారు, అలాగే నిన్న పీటీ అయితే మాట్లాడారు. ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు రీజన్స్ ఏంటనేది. ఐ మీన్ జగన్ ఈజ్ ఫీలింగ్ లైక్ హీఈస్ ఎ ప్రొవైడర్ రాదర్ దాన్ బీయింగ్ ఏ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పబ్లిక్ అన్నట్టు లీడర్గా కాకుండా, ఎలక్టెడ్ లీడర్గా కాకుండా ఒక ఎంపరర్గా, ఒక కింగ్ లాగా మీకేం కావాలో నాకు తెలుసు, మీ ఆస్పిరేషన్స్ ఏంటనేది కూడా నాకు తెలుసు. కానీ యాక్చువల్గా ప్రజల ఆస్పిరేషన్స్ కన్నా కూడా ప్రజలకి క్యాష్ ట్రాన్స్ఫర్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ, వాళ్ళకి ఇంకా ఎంప్లాయ్మెంట్ కావాలి, లేదంటే కానీ డెవలప్మెంట్ కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇవన్నీ ఆస్పిరేషన్స్ అయితే ఆయన ఆస్పిరేషన్స్ని గమనించకుండా నా ప్రజలకి ఏం కావాలో నాకు తెలుసు, నేను ప్రొవైడ్ చేస్తాను అదే అని యాజ్ ఎ ప్రొవైడర్గా మాత్రమే ఆయన బిహేవ్ చేస్తున్నాడు. ఇది మనం రాచరికపు పాలనలో చూసేవాళ్ళం అని చెప్పేసి ఆయన రీజన్స్ చెప్పారు. ఇప్పుడు ముందుగా మనం ప్రశాంత్ కిషోర్ హిస్టరీ కనుక చూసేట్లయితే ఆయన వివిధ రాజకీయ పార్టీలకి వ్యూహకర్తగా పనిచేశాడు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేశాడు. ఆ కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో మనకి తెలిసిందే. రెండోది అందరికీ తెలిసినటువంటి ఒక కథ ఏంటంటే, మీరు నాకు ₹1 కోటి ఇవ్వండి, మీకు బంగారం తయారు చేసే ఫార్ములా చెప్తాను అని ఒకడెవడో చెప్తాడు. అన్ని పార్టీలను నేను గెలిపించే స్ట్రాటజీని నేను చెప్తాను అని చెప్పేటువంటి పెద్ద మనిషి ఒక రాజకీయ నాయకుడిగా ఎందుకు విఫలమయ్యాడు అనేటువంటి ప్రశ్న. అంటే మిగతా వాళ్ళందరినీ గెలిపించినటువంటి పెద్ద మనిషి తను జనానికి ఎందుకు కనెక్ట్ కాలేకపోయారు, ఒక రాజకీయవేత్తగా ఎందుకు విఫలమయ్యారు అనేటువంటిది ఆలోచించాలి. అందువలన ప్రశాంత్ కిషోర్ అనేటువంటి సలహాలు అమ్ముకునేటువంటి ఒక వ్యక్తి, నేను మళ్ళా చెప్తున్నా, సలహాలు అమ్ముకునేటువంటి వ్యక్తుల్లో ప్రశాంత్ కిషోర్ ఒకడు. అటువంటి వాళ్ళని వివిధ పార్టీలు వాళ్ళ మీద ఉన్నటువంటి విశ్వాసంతో కావచ్చు, లేకపోతే ఏదో తిన్ని బమ్మిని చేసి మొత్తం రాజకీయ వ్యూహాన్ని తారుమారు చేస్తారనేటువంటి విశ్వాసంతో కావచ్చు, చేసుకోవచ్చు. ఇక్కడ తాజాగా ఆయన చెప్పినటువంటి వాటిల్లో పరస్పర వైరుధ్యమైనటువంటి అంశాలను మాత్రమే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేసిందేమీ లేదు, ఓడిపోతారు అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పారు. అదే ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ గారు మళ్ళా గెలుస్తారు అని చెప్పారు. మరి నరేంద్ర మోడీ గారు దేశానికి ఏం చేశారు? అనేక ఆయన ఇచ్చినటువంటి మేక్ ఇన్ ఇండియా లేదా మేడ్ ఇన్ ఇండియా ఇటువంటి పథకాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. అదేవిధంగా ఉపాధి కల్పనకు సంబంధించి లేకపోతే జీడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి పెంపుదల 25% పెంచుతాను గుజరాత్ మోడల్తో అని చెప్పినటువంటివి కానీ అవేమి జరగకపోగా ఉపాధి తగ్గిపోతా ఉంది. అదేవిధంగా పారిశ్రామిక ఉత్పత్తి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు జీడిపిలో 17% ఉన్నటువంటిది ఇవాళ 13-14% తగ్గిపోయింది. మరి ఇన్ని వైఫల్యాలు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏం గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని ఎట్లా చెప్పారు అంటే, ఓటమి గెలుపులు అనేటువంటి విధానాలను బట్టేట్లయితే ఇద్దరికి ఓటమి ఉండాలి లేదా ఇద్దరికి గెలుపు ఉండాలి, ఒకటి. రెండోది, 4 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 14% ఓట్లు తెచ్చుకున్నటువంటి బీజేపీ తెలంగాణలో మొదటి పార్టీగా రావడానికి ఎక్కడి నుంచి శాంత ఆకస్మికంగా దానికి వచ్చినటువంటి బలం ఎట్లా వచ్చింది అనేటువంటి ప్రశ్న. అందువలన ఆయన చెప్పేటువంటి దానికి ఒక స్ట్రాటజిస్ట్ గా ఎవరైనా ఇంటర్వ్యూ చేసినా, మీరు చేసినా, నేను చేసినా చెప్పదలుచుకుని చెప్తాడు, అంతే తప్ప దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఇక ఆయన నోటి నుంచి వచ్చినవన్నీ కూడా ఏదో ప్రామాణికమైనటువంటి అనేటువంటి అభిప్రాయాన్ని వెల్లడించినటువంటి అవసరం లేదు. పరస్పర వైరుధ్యాలు, ఆయన ఒక స్ట్రాటజీతో పనిచేస్తున్నాడు. ఇవాళ ఆయన చెప్పినటువంటి సారాంశం అంతా ఏమిటి, నరేంద్ర మోడీ గారికి ఆయన అనుకూలంగా చెప్పారు. దానికి అనుగుణంగానే తెలంగాణలో బీజేపీ వస్తుందని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో చేతులు కలిపినటువంటి తెలుగుదేశం జనసేన కూటమి వస్తుందనేటువంటిది చెప్పినటువంటి అంశం. అందులో రహస్యం ఏమీ లేదు, లేకపోతే ఇంకోటి అంత పెద్ద మేధావితనం కూడా అక్కర్లా. ఆ స్ట్రాటజీకి అనుగుణంగానే చెప్పాడు తప్ప ఆయన చెప్పినట్టుగానే జరగాలని, అన్ని చోట్ల జరగాలని ఏమి ఎక్కడా లేదు. కానీ అంతగా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అభిప్రాయం, తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు పీకే మాటల గురించి అనేది నా అభిప్రాయం. ఓకే కోటేశ్వర గారు. వరలక్ష్మి గారు.
మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు టెక్నికల్ ప్రాబ్లం వలన మీరు అవునవును. బ్రేక్ పడింది. ఎస్, యూ కెన్ కంటిన్యూ నౌ. ఒకటి సార్, ఇవాళ ఒకటి యాడ్ చేస్తాను ప్రశాంత్ కిషోర్ గారు ఆబ్వియస్గా ఆరోపణలు ప్రత్యారోపణలో భాగంగా వైసీపీ వాళ్ళు అంటున్నది ఏంటంటే, ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్తో మేము పని చేయించుకున్న మాట వాస్తవం, అది అయిపోయింది. ఇప్పుడు ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు. రెండు, ఆయన ఇప్పుడు లైన్ మార్చాడు, పార్టీ కూడా మార్చాడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారితో 3 గంటల పాటు భేటీ అయినది మనం చూసిందే. కాబట్టి అఫీషియల్గా బయటికి చెప్పపోయినా కానీ ప్యాకేజ్ తీసుకొని మాట్లాడతాడు. కాబట్టి వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు, టీడీపీ వాళ్ళ ప్యాకేజ్ తీసుకున్న దాని ప్రకారమే మాట్లాడుతున్నాడు అని అది ఆరోపణ. ఈ ఆరోపణలు ప్రశాంత్ కిషోర్ గారి గురించో లేకపోతే ఇంకెవరి గురించో కదండి. ఎవ్వరు మనకి ప్రతిపక్షంకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళందరూ ప్యాకేజీ మాట్లాడతారనేది జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ టీం మాట్లాడేది ఎప్పటి నుంచో ఉంది. అది పవన్ కళ్యాణ్ గారి గురించి అనుకోండి, లేకపోతే వాళ్ళ మీరు చెప్పే పీకే గారి గురించి అనుకోండి, రేపు ఇంకొకరి గురించి ఎవరి గురించి అని అంటారు, అది కామన్. మీ దగ్గర బాగా డబ్బులు ఎక్కువ ఉన్నట్టున్నాయి. మేబీ యు ఆర్ ది రిచెస్ట్ పార్టీ ఇన్ ఇండియా. అదే 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 అనుకుంటున్నారు సార్. ఎందుకంటే మాకు ఎలక్ట్రల్ వాళ్ళు మేమే ఫస్ట్ ఉన్నాము అన్నిట్లో. మీకు తెలుసు కదా, తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఉండాల్సిన అవసరం లేదండి, ప్రజల్లో ఆదరణ ఉంది. ఒక్కొక్కసారి ఇవి రాజకీయ పార్టీలండి, ఎవరు గెలవచ్చు ఎవరు ఓడొచ్చు అనేది తర్వాత సంగతి. అయితే పీకేతో వర్క్ చేయించుకునేది జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీకి ఆయన ఏమైనా అఫీషియల్ గా పొలిటికల్ గా ఆయన స్ట్రాటజిస్ట్ కాదు. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఆయన ఏమి తెలుగుదేశం పార్టీకో లేకుంటే ఎన్డీఏకో ఆయన స్ట్రాటజికల్ గా లేదు. దాచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఆయన ఇన్ని సంవత్సరాలు ఏ పార్టీకి పనిచేసినా పబ్లిక్ గానే పబ్లిక్ గా చెప్పే కదా చేసింది. హీఈస్ ఎ ప్యూర్లీ ప్రొఫెషనల్ ఎలక్షన్ అండ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఆయన దానికి తగ్గట్టుగా డబ్బులు తీసుకుంటారు, పని చేస్తారు. దీంట్లో దాచుకునేది ఉంటుందని నేను కూడా అనుకోవట్లేదు. రైట్, కంటిన్యూ. అంతే అండి, అది కరెక్టే కదా. కాకుంటే ఇవాళ రాష్ట్రంలో జరిగే మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు, ప్రజలందరికీ మీరు అనుకున్నట్టు ఓన్లీ ప్రొవైడర్ అని ఎందుకన్నారంటే అండి, ఎక్కడెక్కడ ఉన్నాయో మన సచివాలయాలు అనుకోండి, ఈవెన్ రేపు మా ఇంటి కాగితాలు మీ ఇంటి కాగితాలు ఎవరైనా కానీ పెట్టి అప్పు తీసుకొచ్చి దానికి అవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా అవసరం లేదు. అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళిద్దరైనా చేయొచ్చు, మీరైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు పరిపాలన. ఓన్లీ అప్పు తీసుకొచ్చేసి నేనేదో బటన్ నొక్కేసి నేను అందరికి ఇచ్చేసాను కదా. మీరు ఒక చదువుకున్న వాళ్ళుగా ఇద్దరు కూడా మీరిద్దరు కూడా చదువుకున్న వాళ్ళు, పెద్దలు, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక చదువుకున్న వాళ్ళుగా మన గుండెల మీద మనం చేసుకొని చెప్పాలి. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది మీరు అంటున్నారు, పేదలకు సంక్షేమాన్ని, దాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరండి. ప్రతి ఒక్కరు చేయాల్సింది చిన్న చిన్న ఏవైతే నీడ్స్, మెయిన్ నీడ్స్ ఉన్నాయో అవి ప్రతి పూర్ పీపుల్ కి అది వాళ్ళ రైట్ కూడా. అది ఏ రాజకీయ పార్టీ అయినా చేయాలి. ఆ సంక్షేమం ఒక్కటే కాదు కదా మన రాష్ట్రానికి. సంక్షేమం ఓన్లీ సంక్షేమం కావాలంటే అభివృద్ధి కూడా కావాలి. ఇవాళ మనం ఉన్నామండి, మన స్టేట్ లోనే ఎంత మంది చదువుకున్న పిల్లలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను, ఇది మీరు సిల్లీగా అనుకుంటారేమో తెలియదు. దాచేపల్లి మండలం ఉందండి, మాది గురజాల కాన్స్టిట్యుయెన్సీ. పక్కన తంగెడ అని ఒక చిన్న విలేజ్ ఉందండి. దాంట్లో ప్రతి సంవత్సరం 1,30,00,000 ట్యాక్స్ తెలంగాణ గవర్నమెంట్ కడుతున్నాం మనం. ఎందుకంటే అక్కడ ఐటీ పరంగా అనుకోండి, ఎంప్లాయ్మెంట్ పరంగా ప్రతి ఒక్కరు పిల్లలందరూ అక్కడికి వెళ్ళి చదువుకోవడం, అక్కడ జాబ్ చేయడం వల్ల 1,30,00,000 ఒక్క తంగెడ విలేజ్ నుంచేనండి. అక్కడ ఆల్మోస్ట్ ఒక 4,000 ఓట్ బ్యాంక్ ఉంటుంది. అంటే అంత మనం పక్క రాష్ట్రాలకు ఇస్తున్నాం. అది ఒక్క విలేజ్ నుంచే అంత ఉందండి. ఆల్మోస్ట్ 175 నియోజకవర్గాల్లో ఎంతమంది ఎంప్లాయీస్ అనుకోండి, ఎంతమంది జాబ్ హోల్డర్స్ అనుకోండి. మనకి ఈ 5 సంవత్సరాలలో ఎన్ని కంపెనీస్ వచ్చాయి, మనం ఎంత డెవలప్ అయ్యాము, ఆ రెవెన్యూ పరంగా మనకి దానికి ఆ రెవెన్యూని మనం ఎటువైపు సంక్షేమానికి మనం ట్రాన్స్ఫర్ చేసాము. ఇవాళ మనం నడిచే రోడ్లు అయితేనేంటి, ఇవాళ అతి పెద్ద సమస్య అంటే గురజాల నియోజకవర్గంలో పక్కనే మాకు కృష్ణా నది ఉంది. ఇక్కడ మాకు వాటర్ కి ఎంత ఇబ్బంది అంటే ఇవాళ గత 2 నెలలుగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం మాకు తెలిసింది. అంటే నేను పెద్ద పెద్ద స్ట్రాటజీలు మాట్లాడాను సార్ నేను అనేది. మీరు అనుకుంటారు ప్రజలకి మినిమం నీడ్స్, అంతేగాని ఎక్కడో ఏదో ఒక దాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రంలో మన కింద గవర్నమెంట్ కింద ఏది ఉంది అని చెప్పేసి దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ఆ పెద్దలు నేను అడుగుతున్నానండి. కనీసం మినిమం నీడ్, ఇవాళ వాటర్ లేక ఇబ్బంది పడుతున్నాం. డ్రింకింగ్ వాటర్ మినిమం నీడ్ కూడా లేదండి. ఇదేనా మనం చేసే సంక్షేమం అని నేను మీ పెద్దలు ఇద్దరిని అడుగుతున్నా. పీకే గారు ఏదో అనిందని కాదండి, ఇవాళ ఇంకా ప్రజల్లో ఏముందని తెలుసుకోకుండా పరిపాలన చేసేదాన్ని దాని నాయకత్వం అందండి. నేను కూడా తీసుకొస్తాను. ఇప్పుడు మాకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, పిడుగురాళ్ళ అని ఊరుందండి పక్కనే, పిడుగురాళ్ళ మండలంలో
అక్కడ ఉన్న మున్సిపల్ ఆఫీసులు తాకట్టు పెట్టి సిమెంట్ రోడ్లు వేసేదానికి 8 కోట్ల రూపాయలు అప్పు తెచ్చానని పబ్లిక్ గా మా ఎమ్మెల్యే కాసు మహేశ్వర రెడ్డి గారు పబ్లిక్ అనౌన్స్ చేశారు. 8 కోట్లు మున్సిపాలిటీ ఆఫీసులండి అన్న, మీకు తెలుసా లేదన్నా తెలుసుకోండి. 8 కోట్ల రూపాయలకి మున్సిపల్ ఆఫీసులు తాకట్టు పెట్టి ఇక్కడ మేము సిమెంట్ రోడ్లు వేస్తున్నాం అంటారు. దీన్ని మనం అభివృద్ధి అంతమా నాకు తెలియదు, అది సంక్షేమం అంటారు, మీరు ఒకసారి చెప్పాలి. అంటే చిన్న చిన్న మండల హెడ్ క్వార్టర్స్ లోనే ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆల్ ఓవర్ స్టేట్ లో మీరు ఎంత అభివృద్ధి చేశారో మీరు కూడా ఒకసారి చెప్పాలి. ఇవాళ పీకే ఏదో మాకు జ్యోతిష్యం చెప్పినని నేను అనను. ఇది ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఇంక్లూడింగ్ పులివెందులలో కూడా ప్రతి ఒక్క ప్రజలు ఆలోచించేది అభివృద్ధి లేకుండా అప్పు తీసుకొచ్చి ఓన్లీ సంక్షేమం ఇచ్చేదాన్ని ముఖ్యమంత్రి లేకుంటే ప్రభుత్వము అని అనరనేది ప్రజల ముక్త కంఠంతో చెప్పే మాట. ఇది పార్టీలకు అతీతంగా మనం చదువుకొని కూడా మనకు ఒక విజ్ఞత ఉంది కాబట్టి దీనికోసం అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకేమి శత్రువు కాదండి. మనం ఏదైతే ఆ రోజు మీరు అంటున్నారు, ఆ రోజు పీకే గారు మాటలు విన్నామో లేదో అనేది అబద్ధాలతో ఎంత నడుస్తుందో వైసీపీ పార్టీ మనందరికి తెలుసు. 2019 ఎలక్షన్లకు ముందు చాలా జరిగినాయిలండి. అంటే ఇవన్నీ ఇప్పుడు అనొచ్చో లేదో తెలియదు. కోడికత్తి అయితేనేంటి, ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్య అయితేనేంటి, ఇవన్నిటి కూడా సింపతి అనుకోండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి అని చెప్పేసి ఒక ఛాన్స్ ఇచ్చిండ్రనే ఇచ్చుండొచ్చు, లేదా యంగ్స్టర్ అని చెప్పేసి. వరలక్ష్మి గారు, ఆ కోడికత్తి లాంటి సలహాలు ఇచ్చింది కూడా ఈ ప్రశాంత్ కిషోరే అని. అదే ప్రశాంత్ కిషోర్ ని నెల రోజుల క్రితం వరకు మీ వాళ్ళు తిట్లు తిట్టకుండా ఏ ప్రెస్ మీట్ పెట్టినా తిట్టారు. ఎందుకంటే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఉండింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని తిడతారు. ఎవరైనా ఏమనుకుంటారు, ఒక యంగ్స్టర్ సీఎం అయినంటే అందరు ఎక్స్పెక్టేషన్స్ ఎందుకండి. ఒక చదువుకున్న నేనే అనుకుంటాను మీకు ప్రశాంత్ కిషోర్ ప్రీతి పాత్రం అయిపోయాడు. మీకు మేము ప్రీతి పాత్ర అన్నారు, మాకు స్ట్రాటజిస్ట్ కాదు, మాకు ప్రీతి పాత్రం కాదు. మీరు అడుగుతున్నారు ప్రశాంత్ కిషోర్ ఇలా అన్నారు అంటే ఇది అనేది ఆయన సొంత జ్యోతిష్యాన్ని బట్టి కాదండి, ప్రజల నాడిని బట్టే వాళ్ళు చెప్పారు. కానీ ఆయన సొంతంగా ఏదో ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారని నేను ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ముక్త కంఠంతో ఇదే మాట అంటున్నారు కాబట్టి తను చెప్పగలిగారు. కానీ ఆయన ఏదో రేపు జరిగేది ఊహించి ఇవాళ చెప్పడం కాదు. ఈ 175 నియోజకవర్గాల 5 సంవత్సరాల నుంచి ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ చూసుకొని వాళ్ళు చెప్పగలిగారు. కానీ ఇవాళ ఏదో ఆయన ఒక్కళ్ళే చెప్పారని నేను కూడా అనట్లేదండి. అభివృద్ధి లేకుండా మీరు ఉన్నది యాక్సెప్ట్ చేశారు, అడ్మిట్ చేశారు. ఫెయిర్ ఎనఫ్, అప్రిషియేటెడ్. ఆయన అప్పుడు చేసినటువంటి ఆయన ఇచ్చినటువంటి సలహాల మేరకు లేదంటే స్ట్రాటజీస్ మేరకు మేము అప్పుడు విమర్శలు చేసాము. మొన్నటి వరకు కూడా చేస్తున్నది వాస్తవం. ఈరోజు ఆయన మాట్లాడింది వాస్తవం కాబట్టి ఆ మాట్లాడిన పాయింట్స్ని మేము తీసుకున్నాం తప్ప ఇక్కడ వ్యక్తిని తీసుకోవట్లేదు అన్నారు. ఫెయిర్ ఎనఫ్, గుడ్ ఎనఫ్. అనిల్ కుమార్ గారు, ఆయన ఏదో పాసింగ్ కామెంట్ చేయలే, దానికి ఒక స్ట్రాటజికల్ క్లియర్ కట్ రీజన్స్ ఇచ్చారు. నిన్న పీటీఐతో మాట్లాడుతున్నప్పుడు కానీ, నెల క్రితం హైదరాబాద్లో కాన్క్లేవ్లో మాట్లాడుతున్నప్పుడు కానీ మీడియాతో చాలా సుదీర్ఘంగా ఇచ్చారు విత్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఆయన స్ట్రాటజిస్ట్ కాబట్టి స్ట్రాటజికల్గా ఎందుకు ఒక కామెంట్ చేసేటప్పుడు పాసింగ్ కామెంట్ చేయటం కాదు, దీని వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఇది. అయితే లాస్ట్ టైం కూడా ఆయన అడ్మిట్ చేశారు, ఇవన్నీ చెప్తుంది నేనేదో సర్వే చేసి కాదు, గ్రౌండ్ లెవెల్లో చూసి కాదు, దిస్ ఈజ్ మై గట్ ఫీలింగ్. ఆయన ఓపెన్గానే అడ్మిట్ చేశాడు లాస్ట్ టైం. నిన్న కామెంట్స్లో అది లేదు కానీ దిస్ ఈజ్ మై గట్ ఫీలింగ్. బట్ దట్ సేమ్ గట్ ఫీలింగ్ హీ ఎక్స్ప్రెస్డ్ ఎస్టర్డే ఆల్సో. నిన్న కూడా సేమ్ అదే గట్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేశారు. బట్ దానికి గ్రౌండ్స్ ఏం చెప్పారు, నేను ఆల్రెడీ చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారు హీ ఈజ్ ఎన్ ఎలక్టెడ్ లీడర్. ఆయన లీడర్ లాగా ఆలోచించటం లేదు, లైక్ ఏ గాడ్, లైక్ ఏ ఎంపరర్ అంటే చక్రవర్తి, లేదంటే ఒక కింగ్, రాజులాగా. ప్రజలకు ఏం కావాలో నాకు తెలుసు, వాళ్ళేమో నాకు చెప్పాల్సిన అవసరం లేదు, తెలుసుకొని నేను ముందే చేస్తున్నాను. అదేంటి ఆయన చేస్తున్నది, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఒక్క సంక్షేమమే కాదు. ఎస్, మీరు సంక్షేమం చేయట్లేదని ఎవరంటలా, కానీ సంక్షేమం ఒక్కటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందా లేదు అనేది ఆయన అభిప్రాయం. దాంతోపాటు విశ్లేషకులు కూడా అంటున్నది కూడా అదే. బటన్ నొక్కానని ఆయన చెప్తున్నారు కదా, బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదు, బ్యాంకులో ఉండే క్లర్క్ కూడా సరిపోతారు. కానీ మీ ఇంకా వేరే డ్యూటీస్ కూడా ఉంటాయి. యూ హ్యావ్ టు టేక్ ద కన్సిడరేషన్ ఆఫ్ ది పీపుల్స్ ఆస్పిరేషన్స్ అండ్ ట్రై టు ఫుల్ఫిల్ దెమ్. అది పూర్తి స్థాయిలో విస్మరించారు. అవి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్, ఆబ్వియస్గా క్యాపిటల్ లేదు కాబట్టి క్యాపిటల్స్ కానీ క్యాపిటల్ అవ్వచ్చు, పోలవరం అవ్వచ్చు, ఇంకా చాలా ఉన్నాయి మనకి విభజన హామీల్లో. వాటిని ప్రస్తావిస్తూ ఆయన ఇచ్చినటువంటి
ఆఖరికి రోడ్లు కూడా సరిగ్గా లేవనేది కూడా ఆయన చేసిన కామెంట్సే. వీటిని విశ్లేషకులు కూడా వాటిని కోట్ చేస్తున్నారు. కాబట్టి దీనికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సార్ సార్ మొట్టమొదటిగా మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే సార్, మేము ఇప్పుడు మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గాడ్ లాగా బిహేవ్ చేస్తున్నాడు, నియంతలాగా బిహేవ్ చేస్తున్నాడు, లేకపోతే చక్రవర్తి లాగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటున్నారు సార్. ఓకే, మీరు కొంచెం కాలాన్ని కొంచెం వెనక్కి తీసుకెళ్తే సార్, కాలాన్ని కొంచెం వెనక్కి తీసుకెళ్లి మీరు చూసినట్లయితే, తమ్ముళ్ళు నేనేసిన రోడ్డు మీద నడుస్తున్నారు, తమ్ముళ్ళు నా ఎలక్ట్రిసిటీ వాడుకుంటున్నారు, తమ్ముళ్ళు నేను ఇచ్చినవి వాడుకుంటున్నారు అని మరి ఆయన ఏమేం చెప్పారు అనేది మరి అప్పుడు ఎందుకు నీ అంతలా అనిపించలేదు? మరి అప్పుడు ఎందుకు గాడ్లా ఎందుకు అనిపించలేదు? జనాలు కనిపించారు కాబట్టి కదా పక్కన కూర్చోబెట్టారు. ఇక్కడ ప్రాబ్లం మేము ఏ రోజు అనలేదు సార్. మీకు సంక్షేమ అంటే పథకాలు మీరు అంది, కూడా అలాగే మీ ఉంటే మరి మిమ్మల్ని కూడా పక్కన కుటుంబంలో కూర్చోబెడతారు అంటున్నాడు ఆయన. అవును సార్, మేము ఏ రోజు మా నాయకుడు ఏ రోజు కూడా ఆ మాట మాట్లాడలేదు. మీకు సంక్షేమ పథకాలు అంది, మీ కుటుంబంలో ఏదైనా మంచి జరిగింది అంటేనే మాకు ఓటేయండి, లేకుంటే ఓటేయొద్దు అని అన్నాం సార్. మీరు ఇంకొక పాయింట్ మీరు అన్నది ఏంటంటే సార్, అభివృద్ధి అన్నారు సార్. యాక్చువల్ గా మనకి స్టేట్ ని డివైడ్ చేసినప్పుడు క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు, ఏమని 10 years ని కామన్ క్యాపిటల్ గా వాడుకోండి హైదరాబాద్ ని అని అన్నారు. అట్లాంటప్పుడు 10 years కామన్ క్యాపిటల్ గా హైదరాబాద్ ని వాడుకోకుండా తెలంగాణ రాజకీయాల్లో కూడా ఏలుపెట్టి అక్కడ కూడా నేనే ఏలాలని అడ్డమైన పంచాయతీలన్నీ చేసి కేసీఆర్ తో బూతులు తిట్టించుకొని అర్ధరాత్రి ముఠాముల్లే సర్దుకొని పెళ్ళాం బిడ్డలతో పరారైన వ్యక్తి ఎవరు సార్? మరి ఎవరు పరారవమన్నారు సార్? మీ రాష్ట్రాన్ని నువ్వు చూసుకోవచ్చుగా. పక్క రాష్ట్రంలో కూడా మనమే ఏలు పెట్టాలి, అన్ని చోట్ల మనమే ఏలేయాలి, మన అధికారమే నడవాలి అని అత్యాసకు పోయి అక్కడ కేసీఆర్ చేతికి అడ్డంగా దొరికిపోయాడు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు గారి. కాబట్టి వరలక్ష్మి గారు, యు గాట్ ఎ పాయింట్ టు సే. మళ్ళీ వస్తాం. వరలక్ష్మి గారు, అభివృద్ధిని వదిలేసి అర్ధరాత్రి అనిల్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. వరలక్ష్మి గారు కౌంటర్ చేస్తున్నారు. ఒక నిమిషం. ధైర్యం గురించి, ఓటుకు నోటు కేసు గురించి మనమే చెప్పుకోవాలన్నా. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి గురించి అసలు క్లీన్ సీట్ అంటే ఏం లేదు, ఒకటి కూడా లేదు. ఎన్ని వేల కోట్ల అవినీతి అసలు లేదు. ఓటుకు నేటి మీరు ఓన్లీ ఆరోపణలు మాత్రమే. ఇక్కడున్న ఆరోపణలు చాలా ఉండయి. 5 సంవత్సరాలు ఇక్కడ వచ్చి ఆ రోజు ఎంత లోటు బడ్జెట్ తో మనం ఒక స్టేట్ ఇట్లా విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనకు క్యాపిటల్ కావాలంటే అండి, మీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎలక్షన్ కు ముందు కూడా అమరావతి క్యాపిటల్ నేను ఇక్కడే ఉంచుతానని చెప్పి వచ్చి ఆ తర్వాత క్యాపిటల్ అన్న లేకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు చెప్పొద్దు ధైర్యం గురించి. ఇవాళ ఆ రోజు అదే చంద్రబాబు నాయుడు గారి గురించి, అదే చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి ఒక విషయమైన నాయకుడు అని చెప్పి అమరావతి రైతులు 33,000 ఎకరాలు వితౌట్ ఎనీ కండిషన్ లేకుండా అన్ని ఎకరాలు ఇచ్చి మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఇల్లు కట్టుకోండి, మనకి రేపటికి ఒక మంచి ఉంటుందని చెప్పేసి అమరావతి రైతులు ముందుకొచ్చారండి. అది చంద్రబాబు నాయుడు గారి విజయం. అనిల్ కుమార్ గారు అనేది ఏంటంటే 10 సంవత్సరాల అవకాశం ఉంది కదా, 10 సంవత్సరాల వెసులుబాటు ఉన్నటువంటి హైదరాబాద్ ని రాత్రికి రాత్రి వదిలేసి రావాల్సిన అవసరం ఏముంది అనేది ఆయన పాయింట్. ఎందుకు వదిలేసి వచ్చారండి? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ లో ఇల్లు లేకుండా లేదు, ఆయన ఇక్కడ పరిస్థితులు పట్టించుకోకుండా లేరు. ఇప్పటికీ అక్కడ ఉంటున్నారనే కదా జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ. ఏమండి అనిల్ కుమార్ గారు, మీరేమో పారిపోయి వచ్చారంటారు. మీ నాయకుడే కాదు, మీ నాయకుడేమో ఇక్కడ అమరావతిలో ఆయన సొంత ఇల్లు లేదంటారు. చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి పారిపోయి వచ్చి మనకి రావాల్సిన ఫెసిలిటీస్, మనకి రావాల్సిన ఏవైతే లాభాలు ఉన్నాయో వాటన్నిటినీ కాలరాసి ఆయన రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసి వచ్చి అర్ధరాత్రి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు సార్. పోనీ కూర్చున్నారు సార్. ఒక్క నిమిషం. అనిల్ కుమార్ గారు ఆయన పారిపోయి ఎక్కడికో వేరే దేశం వెళ్ళిపోలేదండి. ఆయన సొంత రాష్ట్రం ఏ రాష్ట్రానికి అయితే ముఖ్యమంత్రి అయ్యారో ఆ రాష్ట్రానికి వచ్చాడు, సొంత ఇంటికి వచ్చాడు. సరే వదిలేసి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి. ఫర్ యువర్ క్లారిఫికేషన్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి. ఐఎమ్ జస్ట్ గివింగ్ ద ఫ్యాక్ట్స్. రెండేంటంటే అనిల్ కుమార్ గారు మీరే మాట్లాడుతున్నారు. వరలక్ష్మి గారు అలాగే ఏంటంటే ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు ఏంటంటే దగ్గర అవసరమైతే ఇంకొక సొంత ఇల్లు ఉన్నా ఆ ఇంటిలో వదిలేసి కొత్తగా ఇల్లు కడుతున్నప్పుడు ఆ స్థలాన్ని దగ్గరలో అద్దెకి తీసుకుని ఉండి దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ రోజువారీ అంత ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏం చేస్తుంది అనే దాంట్లో కూడా వస్తుంటారు. సరే, మీరేమో ఓటుకు నోటు అందుకని పారిపోయి ఇచ్చారు అంటారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన రాష్ట్రంలో ఆయన నుండి పరిపాలన చేసుకోవచ్చు, దాన్ని ఎవరు కాదనరు. ఎనీథింగ్ ఎల్స్ టు సే? నేను అడిగింది స్పెసిఫిక్గా ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు, దాన్ని సమాధానం చెప్పండి.
దానికోసం ఇప్పుడు అది చెప్పాలన్నా మీరు అభివృద్ధి గురించి ప్రశాంత్ చెప్పాలంటే కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు కాదు. ఒక మాకు నిమిషం జగన్మోహన్ రెడ్డి ఆగండి గారు ఆగండి మీరు ఇట్స్ నాట్ ఫెయిర్. అది మాకు అవసరం. చెప్పండి మీకు ఏదో వ్యాలిడ్ పాయింట్ ఉందని మీకు అవకాశం ఇచ్చాను, ఆయన ఇంకా కంప్లీట్ చేయలేదు. అనిల్ కుమార్ గారు మాట్లాడండి. చెప్పండి సార్ ప్రశాంత్ కిషోర్ గారు ఏమన్నా ఈయన మన ఎవరు మీకు ప్రశాంత్ కిషోర్ గారు ఏమన్నా బ్రహ్మ కాదు, లేకపోతే దైవాంశ సంభూతుడు కాదు, లేకపోతే ఇంకొకళ్ళు కాదు సార్. ఆయన చెప్పేది ఖచ్చితంగా నిజమవుతుంది అనుకుంటే గడిచిన ఇన్ని ఎలక్షన్స్ లో ఎన్ని రాష్ట్రాల్లో ఆయన చెప్పింది నిజమైందో చూడమనండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రశాంత్ కిషోర్ గారు మాతో లేరు అని కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని నమ్మించడానికి ట్రై చేస్తున్న చంద్రబాబు గారిని చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎప్పుడు ఈనాడు రామోజీరావు గారు ఏ రోజు టీడీపీ మీటింగ్ లో అటెండ్ అవ్వలేదు, కానీ ఆయన రాసే రాతలన్నీ చంద్రబాబు గారికి టీడీపీకి సపోర్ట్ గానే ఉంటాయి. అలాగే వెనకుండి పని నడిపిస్తున్నారు, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అంతకన్నా జరిగేది ఏం లేదు సార్. ప్రశాంత్ కిషోర్ ని తీసుకొచ్చి జగన్ సరిగ్గా చేయట్లేదు అని చెప్తే ప్రజలు ఏదో నమ్ముతారు అన్నది ఒక బూటకం. రెండవది, తెలుగుదేశం పార్టీకి ఎంతో అత్యంత ఆప్తుడు, చంద్రబాబు గారికి అత్యంత ఆప్తుడైన రామోజీరావు గారు తెల్లారు లేస్తే నేను ఏది రాస్తే అది చదువుతారు అనే నియంతతో ఏది పడితే అది రాయించేసి పేపర్లో ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించడం మాత్రాన ఈ రోజు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు సార్. ఎందుకంటే ప్రతి ఇంటిలోనూ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. అలాంటి పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అభివృద్ధి అంటున్నారు సార్, నేను మాట్లాడదలుచుకున్నాను సార్ ఒక్క విషయం. 5 సంవత్సరాల పరిపాలనలో ఉన్నారు చంద్రబాబు గారు. 5 సంవత్సరాల పరిపాలనలో వారు తాత్కాలిక సచివాలయం కట్టారు, తాత్కాలిక హైకోర్టు కట్టారు సార్. మరి 5 సంవత్సరాల్లో ఒకటైనా పర్మనెంట్ బిల్డింగ్ కట్టారా సార్? తాత్కాలిక సచివాలయానికి 500 కోట్లు ఖర్చు అయితే, తాత్కాలిక హైకోర్టుకే 400 కోట్లు ఖర్చు అయితే, ఇక పర్మనెంట్లకి ఎంత అవుతాయి? ఆ స్కాముల్లో ఎవరి వాటా ఎంత? ఔటర్ రింగ్ రోడ్డుకి వాటా ఎంత? ఇన్నర్ రింగ్ రోడ్డుకి వాటా ఎంత? దాంట్లో మీ నాయకులకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఏ రింగ్ రోడ్డుని ఏ నాయకుడు పొలం దగ్గర నుంచి తిప్పారు? ఇవన్నీ ఓపెన్ సీక్రెటే కదా సార్. ఇన్సైడెడ్ ట్రేడెడ్ జరిగింది అనే కదా సార్ అనేది. అమరావతిలోనే రాజధాని పెట్టాలా సార్? ఇంకా వెనకబడ్డ గ్రామాలు చాలా ఉన్నాయి. రాయలసీమ ఆ మొక్క మీరు అధికారంలో రాకముందు చెప్పుంటే బాగుండేది. మీ దానికి ఒక శాంక్టిటీ ఉండేది. మీరు ఏకంగా ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలోనే ప్రతిపక్ష నాయకుడు హోదాలో మాట్లాడిన తర్వాత ఆయనకే కాదు మీకు కూడా దాంట్లో ఎటువంటి అర్హత ఉండదు ఈ రకమైన కామెంట్ చేయడంలో. మీరు క్లారిటీ ఉండాలా. ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఆయనే కాదు అప్పుడు ఉన్నటువంటి మీ నాయకులందరూ కూడా భరోసా ఇచ్చారు. కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. ఆయన అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటున్నారు, అమరావతిలోనే క్యాపిటల్ ఉంటుంది. మరి కాదు, అమరావతితో పాటు మేము వికేంద్రీకరణకు కట్టుబడి ఉంటాము, అధికార వికేంద్రీకరణకి. ఇంకో అవసరమైతే ఇంకో రెండు కాకపోతే మూడు కాకపోతే 5 క్యాపిటల్స్ తీసుకొస్తామని మాట ఒక్క మాట అన్నా సరిపోయేది. మీరు ఈవెన్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలోనే కాదు, కనీసం బయటకు వచ్చిన తర్వాత ఈవెన్ ఎలక్షన్స్ బిఫోర్ మేనిఫెస్టోలో పెట్టకపోయినా పర్లేదు, కనీసం పాసింగ్ కామెంట్ చేసినా సరిపోయేది. అది అటువంటి ఏమి మీరు ఇవ్వలేదు. కాబట్టి మీరు ఇప్పుడు వచ్చేసేసి అమరావతిలోని ఎందుకు ఉండాలి అంటే ఆయన అన్నారు కాబట్టి ఉండాలి, అంతే. ఇక్కడ వేరే ఇదేం లేదు. అలాగని మిగిలిన ప్రాంతాలను వదిలేయాలంటే దాన్ని ఎవరు కాదన్నారు. సరే, అలాగని మీరేమన్నా ఈ 5 సంవత్సరాల్లో అమరావతి వదిలేసేయండి, అమరావతిని అలాగ ఉంచేశారు. సరే, అటు వైజాగ్లో కానీ ఇటు కర్నూలులో కానీ ఏం ముందడుగు పడింది? ఒక్క ఇటుక పెట్టారా చెప్పండి మీరు? అవును సార్, ఒకటి గమనించండి. 2 సంవత్సరాల కరోనా టైంలో లేదు సార్, 2 సంవత్సరాల కరోనా టైంలో ఎంత ఖర్చు అయింది పేద ప్రజలకి? ఎన్ని జరిగినాయి? వైద్య రంగంగా అభివృద్ధులు ఎన్ని జరిగినాయి? కరోనా వచ్చిన ప్రతి ఒక్క పేదవాడిని ఏ రకంగా ఆదుకున్నారు? పాండమిక్ సిచ్యువేషన్ లో ఒక పేద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా ప్రజలకు నిలబడ్డారనేది అందరికీ తెలుసు సార్. ఒకవేళ పాండమిక్ సిచ్యువేషన్ మనకు రాకపోతే, అలాంటి పరిస్థితి మనకి ఎదురవ్వకపోతే మేబీ అలా అనుకున్న డెవలప్మెంట్ ఖచ్చితంగా చేసి చూపించేవారేమో సార్. ఎన్ని 100 కోట్లు ఖర్చు అయినాయో మీకు తెలియదా సార్? మీడియా మిత్రులు మీకు కన్నా మేము ఏంటంటే పాండమిక్ అనేది అసలు ఏపీలో డెవలప్మెంట్ ఆపేసింది, కానీ లేకపోతే అసలు డెవలప్మెంట్ లో పరుగులు పెట్టేది అంటారు. రైట్, ఓకే, కాదంటలేదు, మేము దాన్ని కూడా కన్సిడర్ చేస్తాం. కోటేశ్వరరావు గారు, మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు ప్రశాంత్ కిషోర్ ఏమన్నా జ్యోతిష్యుడా, అతను ఏమన్నా అపర బ్రహ్మ చెప్పడానికి అది కాసేపు పక్కన పెడదాం. ఆయన స్ట్రాటజిస్ట్గా మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ కెరియర్ ఈవెన్ 90% అబోవ్ అన్నీ కూడా స్ట్రైక్ అయినాయి. లాస్ట్ రీసెంట్గా అన్ని ఫెయిల్ అవుతున్న వచ్చినాయి మీరు అన్నట్టుగానే. అది కాసేపు పక్కన పెడదాం, ఆయన గ్రౌండ్స్ మాట్లాడుకుందాం కాసేపు. ఆయన ఇచ్చినట్టు గ్రౌండ్స్, ఏ గ్రౌండ్స్ మీద కామెంట్స్ చేశారు అనేది, ఏది ప్రొవైడర్గా ఉండటం,
డెవలప్మెంట్కి అసలు ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, జస్ట్ బటన్ నొక్కడం. రెండోది ఆయన ఇది కూడా చెప్పారు, అంటే లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఆయన ఇంతకు ముందులాగా ప్రజల్లోకి వెళ్ళటం లేదు, అంటే ఇప్పుడు వెళ్తున్నారు, ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాబట్టి ఆయన ఈవెన్ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు, ఏదో ప్యాలెస్లో కూర్చొని అనేది ఆయన మొన్నోటి నుంచి కూడా వచ్చింది. రెండోది వచ్చేసరికి ప్రజల్లో ఒక భావన ఏర్పడింది, అందుబాటులో ఉండటం లేదు, అలాగే చిన్న చిన్న దూరాలకు కూడా హెలికాప్టర్లు వెళ్తున్నారు. ఇవన్నీ కూడా సరే, వాటిలో ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, దాన్ని ఎవరు పెద్దగా పాయింట్. మీరు యాజ్ ఎ విశ్లేషకులుగా ఆయన ఇచ్చినటువంటి ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద ఆయన చాలా కాంక్రీట్గా మాట్లాడుతున్నారు. మీ అబ్జర్వేషన్స్? ఇప్పుడు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి మాట్లాడటానికి ప్రశాంత్ కిషోర్ ఆర్థికవేత్త కాదు, లేదా ఆ రంగంలో ఆయన పనిచేసినటువంటి అనుభవం కూడా లేదు. మొదటి విషయం, ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఐరోపా, అమెరికా దేశాల్లో ఉన్నటువంటి వాటిని ఇక్కడ దీనికి అడాప్ట్ చేసి కొన్ని పార్టీలకి ఆయన పనిచేశారు తప్ప ఆయన ఆర్థికవేత్త కాదు ముందు. రెండోది, గతంలో ఏ పార్టీకి పనిచేసినా లేదా ఇప్పుడు ఏ పార్టీకి పనిచేస్తున్నా లేదా పని చేయకపోయినా దేశ రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధికి సంబంధించి ఆయన దగ్గర ఎలాంటి పథకాలు లేవు అనేటువంటి ముందు గమనించాలి. అందుకని ఆయన అభివృద్ధి గురించి మాట్లాడితే సాధారణంగా మాట్లాడినటువంటి మాటలు తప్ప కాదు. రెండోది, మన మేడం గారు అభివృద్ధి గురించి, తంగెడ గురించి లేదా గురజాల పిడుగురాళ్ళ గురించి చెప్పారు. కృష్ణానది పక్కనే ఉన్న నీటికి ఎంత ఇబ్బంది పడుతున్నామో మేడం చెప్పారు. నిజంగానే మేడం సిగ్గుపడాలి మనం అందరం. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఏమి చేశారు ఆ తంగెడకి లేదా ఆ కృష్ణా పక్కనే ఉన్నటువంటి ప్రాంతాలకి మంచినీళ్లు ఇవ్వకుండా ఎవరు అడ్డుకున్నారు, ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, ఓకే, నేను కాదంటులా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పాలనని మీరు వర్ణిస్తున్నారు కనుక చేస్తున్నారు. మరి అంతకు ముందే చేసినటువంటి వాళ్ళు ఎందుకని ప్రొవైడ్ చేయలేదు కనీసం మంచినీళ్లు కూడా? కృష్ణా పక్కనే ఉన్నారు. అందువలన అభివృద్ధి అనేటువంటిది మనం ఏం చేసాం అనేటువంటిది కూడా చూడాలి. రెండోది, అదే తంగెడ గురించి చెప్తూ పక్కనే ఉన్నటువంటి తెలంగాణకి కోట్ల రూపాయలు అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు పెడుతున్నారని చెప్పారు. మరి ఆ చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ఆంధ్రప్రదేశ్ లో ఐటీని అభివృద్ధి చేయలేకపోయారు? ఆయనే కదా మొత్తం హైదరాబాద్ ఐటీని అంతా కూడా తానే అభివృద్ధి చేసినట్టు చెప్తున్నారు. ఇవాళ హైదరాబాదు లేకపోతే చెన్నై, బెంగళూరు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? 3 లక్షల కోట్లకు పైగా బెంగళూరు ఇట్లాంటివి ఉంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికి 1000 కోట్లు, ఇప్పుడు 1500 కోట్లు, 2000 కోట్లు అని చెప్తున్నారు. 3 లక్షల కోట్లు ఎక్కడ, 1500 కోట్లు ఎక్కడ? ఎందుకని అంత ఘోరంగా విఫలమయ్యారు? చంద్రబాబు నాయుడు గారు విఫలం కాబట్టే కదా ఐటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ పొలమంటాడు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తా ఉంది. ఒకటి. రెండోది, అభివృద్ధి గురించి బడ్జెట్ పత్రాలను కనుక చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత క్రమంగా దిగజారుతూ వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి కాళ్ళలోనే బుట్టలన్నీ నెట్టి ఆయన కాళ్ళు పెట్టి నెట్టారు. అందువల్ల ఇద్దరు కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు పెట్టలేదు. రాష్ట్రాన్ని ఆ విధంగా అంటే శాశ్వత వనరులు, ఉపాధి వనరులు కల్పించకుండా ఎవ్వరు కూడా చేయలేదు అనేటువంటిది బడ్జెట్ పత్రాలను చూస్తే తెలుస్తుంది. మనం రాజకీయ ప్రతినిధులుగా పరస్పర ఆరోపణలు చేసుకోవడం కాదు కావాల్సింది. అందువల్ల నిర్దిష్టమైనటువంటి అవి చూసుకున్నప్పుడు ఆ విధంగా ఉంటుంది. ఇక అప్పుల గురించి చెప్తున్నారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిన మాట నిజం. మరి వీళ్ళు తెలుగుదేశం, జనసేన బలపరుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన అధికారానికి వచ్చినప్పుడు 55 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి అప్పు ఉంటే 10 సంవత్సరాల తర్వాత ఆ 55 180 లక్షల కోట్లకు పెరిగింది. మరి ఏం చేశారు? అప్పుతోటి ఉపాధి ఏమైనా కల్పించారా? మేడ్ ఇన్ ఇండియాలో ఏమైనా ఉత్పత్తి చేశారా? ఏమి చేశారంటే మనకు ఎక్కడ ఏమి కనపడదు, అప్పు మాత్రం కనిపిస్తాం. ఇంకా హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే, మీట నొక్కడానికి ఎవరైనా నొక్కుతారు,
ముఖ్యమంత్రి నొక్కక్కర్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అది నిజమే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు చూపించినటువంటి భ్రమరావతి అనేటువంటి రాజధాని లేకుండానే పాలన చేయొచ్చు అనేటువంటిది కూడా, అంటే ఒక రాజధాని నగరం మహానగరం లేకుండానే 5 ఏళ్లు పాలన చేయొచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు కదా. ఏమన్నా ఆగిందా? సంక్షేమ పథకాలు కానివ్వండి లేదా ఇతర పథకాలు కానీ ఏమన్నా ఆగాయా? ఆగలేదు. అందుకని అభివృద్ధికే రాజధాని అనేది ఎంత పూటకమో, మళ్ళా చెప్తున్నా, అభివృద్ధికి అమరావతిని కడితేనే అభివృద్ధి అనేది ఎంత పూటకమో, కట్టకపోయినా కానీ నష్టం లేదనేటువంటిది రుజువైంది. అందుకని రాజధాని నిర్మాణం అనేటువంటిది ఒక సెంటిమెంట్ గా తీసుకొస్తున్నారు ఒకటి. రెండోది, ఇప్పుడు తాత్కాలిక రాజధాని అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక సెక్రటేరియట్ అని. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కట్టినటువంటి భవనాలు తాత్కాలికం, వాటిని కూల్చేస్తామని ఎక్కడా చెప్పలేదు. అవునవును. ఆ భవనాల్లో సెక్రటేరియట్ కానీ లేకపోతే హైకోర్టు కానీ ప్రస్తుతానికి ఉంటది. తర్వాత వాటికి ప్రత్యేకమైనటువంటి నగరాలను నిర్మించి వాటికి తరలిస్తామన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ భవనాలను కోలుకొట్టారనే. అంటే వక్రీకరణ ఎట్లా జరుగుతా ఉంది అనేటువంటి దానికి ఇదొక ఉదాహరణ. అందువలన మొత్తం మీద నా అభిప్రాయం ఏంటంటే, అభివృద్ధి గురించి ఎవరిన్ని కబుర్లు చెప్పినా, 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా, 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేశారు. మేడం గారు చెప్పినట్టు కృష్ణా పక్కన మంచినీళ్ళు లేకపోయినా, లేకపోతే ఐటీ ఉద్యోగులకి ఉద్యోగాలు లేకపోయినా, ఐటీ చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేకపోయినా ఎవరు కారకులు అంటే వీళ్ళిద్దరే. అందువలన పరస్పరం రాజకీయ అధికార కోసం కుమ్ములాడుకోవడం తప్ప, నిజానికి ఇప్పుడు ఎన్నికల్లో గత కొద్ది రోజులుగా వాళ్ళ ప్రసంగాలు వీళ్ళ ప్రసంగాలు చూస్తున్నాం, వాళ్ళ ఆరోపణలు వీళ్ళ ఆరోపణలు, ఎన్నికల కమిషన్కి ఫిర్యాదులు చూస్తున్నాం. అభివృద్ధికి ప్రత్యామ్నాయ విధానం ఏమన్నా ఏ పార్టీ అన్నా చెప్తాందా? ఇంతవరకు చెప్పట్లేదు. లేదు, విభజిత రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలను కూడా తీర్చిరావట్లేదు ఎవరు కూడా. ఎందుకని? తేలుగుట్టిన దొంగల్లాగా, నేను మళ్ళా చెప్తున్నా, రాజకీయ పార్టీలు, అది అన్పార్లమెంటరీ వాడి కాదు, తేలుగుట్టిన దొంగల్లాగా ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా చెప్పుకోవడానికి ఆయన దగ్గర ఏం సరుకులేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా అడగటానికి నా నోటికి తాళం వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అంతే. బీజేపీ దాని గురించి ముందే చెప్పింది, నోరు తెరిస్తే పక్క దించుతాం అన్నట్టుగా మాట్లాడింది. అందువల్ల వీళ్ళు ఏమి సాధించారని, ఏమి సాధిస్తారు అనేటువంటిది వాళ్ళ రాష్ట్ర ప్రజల ముందున్నటువంటి సమస్య. పరస్పర ఆరోపణలు తప్ప ఇంతవరకు నిర్దిష్టంగా ఇదిగో ఈ రాష్ట్రానికి మేము ఇది చేస్తాము, గతంలో మేము ఈ లోపాలు చేశాము, ఇప్పుడు భవిష్యత్తులో దాన్ని సరిదిద్దుకుంటామని ఏ పార్టీ కూడా ఇంతవరకు చెప్పట్లేదు. కేవలం ఆరోపణలు తప్ప మరొకట్లేదు. అందుకని అభివృద్ధి వీళ్ళకి పట్టలేదు. కేంద్రాన్ని అడిగేటువంటి దమ్ము ధైర్యం కానీ ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చినా లేదు. ఉదాహరణకి ఒక విషయం చెప్పి ముగిస్తాను నేను. విభజిత హామీల్లో ఒకటైనటువంటి విశాఖ రైల్వే జోన్ గురించి ఓకే, కోటేశ్వర గారు, అది కనెక్షన్ కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉంది. వరలక్ష్మి గారు, కోటేశ్వర గారు రెండు పార్టీలని కూడా ఆయన విమర్శిస్తూ, అంటే విమర్శించడం అంటే లోపాలను చెప్తూ, అలాగే మీరు స్పెసిఫిక్ గా చెప్పినటువంటి కొన్ని సమస్యల్ని కూడా ఆయన లేవనెత్తారు. అంతకు ముందే ఏం చేశారని ఇప్పుడు 2014-19లో బాబు గారు కొన్ని చేయలేదని మీరు అనుకుంటేనే మీకు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేస్తానని తెచ్చుకున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేసింది ఒకటి మనం ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. రెండోది, సార్ అన్నారు పెద్దవారు, రాజధాని ఉన్నా లేకపోయినా మనం అలానే గడిపేస్తాము, అది చేస్తామని. దానికి ఏముంది సార్, మనకి ఇల్లే కట్టుకోవాల్సిన అవసరం లేదు, చెట్టు కింద కూడా బతుకుతాము, పుడతాము, ప్రతి ఒక్కరు చచ్చిపోతాము అనేది తెలుసు. అందుకని చెట్టు కింద ఉండలేము కదా. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ తో పోలుస్తున్నారు సార్. ఆ రోజు సైబర్ టవర్ వేసిన తర్వాత అక్కడ ఎంత అభివృద్ధి జరిగిందో మనందరికి తెలుసు. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ పోవాలా వద్దా అనేది అది మన విజ్ఞతకు కూడా తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు. దాని తర్వాత వచ్చిన కేసీఆర్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. అందుకని మళ్ళీ హైదరాబాద్ ఆ పొజిషన్ లో ఉంది. అదే హైదరాబాద్ లేకుండా ఉంటే ఇవాళ మీరు అనుకునే ఐటీ బిజినెస్ అంతా అక్కడికి రాదు కదా. ఒక రాజధాని ఉంది, అక్కడ వాళ్ళకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది,
ఒక ఒక బిల్డింగ్ ఉంది, ఒక అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఐటీకి పెట్టేదానికి ముందుకు వస్తున్నారు కంపెనీ వాళ్ళు. అంతేకాని చిన్న ఎగ్జాంపుల్ సార్ నేను అనేది, మనకి ఆ రోజు గల్లా జయదేవ్ గారి అమర్ రాజా ఫ్యాక్టరీ మనకు ఆంధ్రాకి వస్తుంటేనే మనం వద్దు దేవుడా అని చెప్పేసి మొత్తుకొని బయటికి పంపించిన గనుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని బట్టి మనకి బయట నుంచి ఇక్కడున్న ఒక ఎంపీ స్థానికంగా ఇక్కడే పుట్టి ఇక్కడే ఉన్న ఒక ఎంపీఏ ఒక కంపెనీ పెడతానంటే ఒప్పుకున్నప్పుడు బయట వాళ్ళు ఎవరొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఇవాళ ఎవరొచ్చి కంపెనీస్ ఇక్కడ పెట్టరు కదండి. ఉన్న ఒక ఐటీ కంపెనీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వాళ్ళకి హామీ ఇచ్చారో, ఎంత భరోసా ఇచ్చారో ఆ ఉన్న హెచ్ఎస్బిఎస్ కూడా వెళ్ళిపోయింది. మనం అనేది ఒక సిటీ. వరలక్ష్మి గారు, మీరు అన్న పాయింట్స్ అన్ని వ్యాలిడే. అయితే కోటేశ్వరరావు గారు స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే, మరి అంత ఎక్స్పీరియన్స్డ్, అంత బ్రాండింగ్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి 2019 ముందు 5 సంవత్సరాలు ఏం చేశారు, అది కదా ఆయన అడుగుతుంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక అన్న చెప్పారు, అంటే మీరు అనేది అంటే పొయ్యి మీద అన్నం పెట్టంగానే ఉడిపోదు కదా, అందులో కొత్త రాష్ట్రం కాబట్టి కొద్ది టైం పడుతుంది. 2.5 సంవత్సరం పాండమిక్ వచ్చింది కాబట్టి మేము అభివృద్ధి చేయలేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చిన తర్వాత ఒక హుదూద్ తుఫాన్ అయితే అంటే మేజర్ ఇన్సిడెంట్స్ అన్ని ఆయన కూడా ఆ రోజు తట్టుకొని, మీరు అనుకునే తాత్కాలిక భవనాలు ఇవాళ మీ ముఖ్యమంత్రి గారు కూర్చొని పరిపాలించే భవనాలన్నీ ఆయనే ఆ రోజు సెట్ చేశారు. ఏదైతే 2014-19 మీరు ఒప్పుకోకపోయినా ప్రతి చిన్న పల్లెటూరికి ఒక ఈచ్ సిమెంట్ రోడ్డు. మీరు అన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు కృష్ణా రివర్ వాటర్ ఇవ్వలేదని, పక్కనున్న మా శ్రీనగర్ వరకు మొత్తం ఆయన A to Z అన్ని అరేంజ్ చేసి పైప్ లైన్స్ అన్ని అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు ఇంకా వేయాల్సింది, ఆ 10 కిలోమీటర్ల పైప్ లైన్ కూడా వేయలేని దుస్థితి. అంటే మీకు ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. అంత ఆ 5 సంవత్సరాలలోనే ఏదైతే రాజధాని కావాలని చెప్పి ఏదైతే భూములు తీసుకొచ్చారో, ఏదైతే పోలవరాన్ని నీటి సమస్య, మరి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలకు ఉన్న నీటి సమస్య, అది ఈ మధ్య కాలంలో రైజ్ అయినటువంటి ఇష్యూనా, లేకపోతే ఇది పర్మనెంట్ గా ఎప్పటి నుంచి ఉందన్నట్టుగా? ఆల్రెడీ దానికి పైప్ లైన్స్, దానికి ఆల్రెడీ బడ్జెట్ లాస్ట్ టైం అంతా ప్రొవైడ్ చేయడము, వరికి పురుషులకు ఒక ప్రాజెక్ట్ కోసం అవన్నీ చేయడం అన్ని అయిపోయినాయండి. పక్కన ఒక 10 కిలోమీటర్స్ నుంచి మాత్రమే నెక్స్ట్ దాన్ని కొంచెం మూవ్ ఆన్ చేయాల్సింది, అది కూడా చేయలేకపోయారు. ఇవాళ మీరు అనుకుంటున్నారు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అండి. ఈ రోడ్డు ఇన్ని గుంతల్లో రోడ్డుల వల్లండి ఒక బాలింతని హాస్పిటల్ అడ్మిట్ చేసి హస్బెండ్ ఇంటికి వచ్చి మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు ఆ గుంతల్లోనే కూడా చనిపోయిండు. అంటే మీ అందరికి అర్థం కాదండి, ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం మొన్నటి నుంచి కొంచెం అదే నేల మీద కాదండి, ఒక వెల్ ప్రొటెక్టెడ్ బస్సులో మాత్రమే తిరుగుతున్నారు. ఆయన కూడా కింద భూమి మీద నడిచి ప్రజల్లోకి. ఇప్పుడు మీరు అన్నారన్నా ఏమన్నారు, మేము 99% అన్ని అమలు చేశాము, మంచి జరుగుంటేనే మాకు ఓటేయాలని అంటే ఎంతో ధైర్యంగా ప్రజల్లోకి రావచ్చు ముఖ్యమంత్రి గారు. అంతేగాని చుట్టుపక్కల నుంచి అంత ప్రొటెక్షన్ తో ఆ బస్సులో నుంచి కూడా తీయకుండా మరీ దరిద్రం ఏంటంటే బస్సుకే హారతలు పట్టాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఎంత ధైర్యంగా ఎంత బాగా చేశారో మనం అందరం చూస్తున్నామండి. ఇవాళ రాష్ట్రంలో అండి యువత ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను సార్, డిఎస్సిని నమ్ముకొని ప్రైవేట్ స్కూళ్లలో ఉద్యోగాలు చేసే పాపం టీచర్లందరూ వాళ్ళ జాబ్స్ వదిలేసి అవినగడ్డ ఏదోనండి అప్పులు చేసుకొని అక్కడ డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యి 5 సంవత్సరాలు వెయిట్ చేశారు సార్. మన జగనన్న ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. 5 సంవత్సరాలు అప్పులు పాలైపోయి పెళ్ళాం బిడ్డలను వదిలేసుకొని భార్య అయితేనే భర్త అయితేనంటే ఎవరైతేనంటే అవనగడ్డ చుట్టూ తిరిగి ఆ డిఎస్సి పడుతుందని ఇంతమంది చదువుకొని ఒక్క డిఎస్సి కూడా పడకుండా, ఒక్క జాబ్స్ లేకుండా, ఒక వాలంటీర్స్ ఇచ్చిన జాబ్స్ కాకుండా ఏ జాబ్ అయినా ఇచ్చారండి. అందుకనే ఈరోజు పీకే అనక్కర్లేదండి, ప్రతి నిరుద్యోగుల మాట అదే, ప్రతి రైతులు చెప్పే మాట అదే. 5 సంవత్సరాలు అయిపోయిందండి, ఒక్క డిఎస్సి కూడా రాలేదు సార్. ఇది మనకు చెప్పుకునే దానికి చాలా సిల్లీగా ఉంటది, మన లోపల కూర్చొని మాట్లాడుతాం. గ్రౌండ్ లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది. ఓకే, మీరు అన్ని వరుసగా ఏ కరువు పెడితే ఇప్పుడు అనిల్ కుమార్ గారు అన్ని గుర్తుపెట్టుకున్న కష్టం అవుతుంది. ఆయనకు ఒక బ్రేక్ ఇద్దాం. అనిల్ కుమార్ గారు అంటే వరలక్ష్మి గారు ఒక్కళ్ళే కాదు, లేదు స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు, ఆవిడ కూడా ఇది డిఎస్సి మోసపూరిత డిఎస్సి అని చెప్పేసి ఆవిడ ఎత్తుకుంటూ ప్రస్తుతం అయితే కనుక టోటల్గా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన హంతకుడు ఇప్పుడు దాని మీద ఫోకస్ పెట్టారు. మొన్నటి వరకు కూడా ఆవిడ కూడా అసలు ఆవిడ పిసిసి అధ్యక్షురాలుగా
బాధ్యతలు చేపట్టింది మొదలు అసలు ఫస్ట్ డిఎస్సి మీదే ఆవిడ ఫోకస్ చేసింది. కాబట్టి ఓన్లీ టీడీపీ వాళ్ళు అన్నారు వేరే వాళ్ళు అన్నారని కాదు ఇక. సో ఇప్పుడు ఆవిడ కూడా స్పెసిఫిక్గా దాన్ని మెన్షన్ చేస్తున్నారు అంటే మీరు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంటే ఆ మాట మాట్లాడే వాళ్ళు కాదు కదా ఆవిడ. సార్ ఆల్రెడీ సచివాలయ ఉద్యోగాలు 1,26,000 ఉద్యోగాలు కల్పించామని మేము అనలేదు సార్. గౌరవనీయులైన వారి అధ్యక్షులే అన్నారు ఓపెన్ మీటింగ్ లో. పెన్షన్లు వాళ్ళు పంచుతారు, సచివాలయ ఉద్యోగాలు, ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు ప్రతి సచివాలయంలోనూ, మొత్తం 1,26,000 ఉద్యోగాలు కలిగించారు అని ఫేస్బుక్ లో హల్చల్ అవుతుంది సార్. చూడమనండి వారిని ఒకసారి, గౌరవనీయులైన మేడం గారిని చూడమనండి. నేను ఏమంటున్నానంటే సార్, ఉద్యోగాలు సార్ ఉద్యోగాలు అంటే సార్ ఉద్యోగాలు అంటే మనం ఇచ్చేటువంటి ఉద్యోగం కూడా ఎక్కడ పోయినాయి అన్న మళ్ళా మీరు మద్యపాన నిషేధం కూడా లేకుండా మళ్ళా ఓట్లకు వచ్చారు. ఆ రోజు చెప్పారు కదా 100% మద్యపాన నిషేధం చేస్తారు మేము ఓట్లకు వస్తామన్నారు. వరలక్ష్మి గారు మహిళగా మీరు చెప్పండి, మహిళగా మీరు చెప్పండి, ఆయన మద్యపాన నిషేధం అన్నారు, అది కనుక చేయలేకపోతే ఓట్లు అడగనన్నారు, కానీ సాధ్యపడలేదు, వాళ్ళు అడ్మిట్ చేస్తున్నారు. దానికి సొల్యూషన్ ఇప్పుడు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కాదు 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 తక్కువ రేటుకి క్వాలిటీ మంది ఏమిటో దాన్ని సమర్థిస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు మద్యం అసలుకి ఇవాళ 80 రూపాయలకు వచ్చేది 250 రూపాయలు పెట్టి పిండుతున్నారు కదా పాపం. రూపాయి ఇచ్చి 10 రూపాయలు మద్యం రూపంలోనే పిండి వాళ్ళ రక్తం తాగుతారండి. ప్రజల రక్తము మద్యం రూపంలో తాగుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోండి. అవునండి ఓకే, ప్రజల మీరు అన్నట్టుగా కాదండి, మీరు అన్నట్టుగా ప్రజల రక్తం తాగుతున్నారనే కొద్దిసేపు అనుకుందామండి. మరి చంద్రబాబు నాయుడు గారు నేను మద్యపాన నిషేధం చేస్తా అనొచ్చుగా, తక్కువలో మద్యం ఇస్తానంటారు ఎందుకు? ఆయన ఏమన్నా నీతి మాటలు మాట్లాడాడు? ఆయన తక్కువలో మద్యం ఇస్తానని అన్నాడు కానీ మద్యం మానేస్తాను తాగడం తప్పలవాటు అని ఆయన అనలేదు కదండి. మీరు మాట్లాడేది ఎలా ఉందంటే కేవలం బురద చల్లాలి, కేవలం ఏదో ఉద్దేశంతో బురద చల్లాలి ఇక్కడ ఎక్కడ కూడా ఏది కూడా కాన్సెప్టబుల్ గా లేదు. మీ నాయకుడు చేశారు. ఇవాళ మీరేంటో లేకపోతే గంభీర్యం వచ్చే ప్రదర్శించడం అది కరెక్ట్ కాదు. అది మీ ఆత్మసాక్షికి తెలుసు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం తీర్పిస్తారో కూడా మీకు తెలుసు. మనం ఏదో ఊరికే చెప్పుకోవడం కాదు. ఇప్పుడు మేము చెప్పుకుంటే సరిపోదు. ప్రజల వాళ్ళ గుండెల్లో ఏముంది, బయట ఉండే ఎండల కంటే వాళ్ళ గుండెలు ఎంత పెద్ద మంటలు ఉండే ఎండ, అది మీకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరి వాళ్ళ చిన్న ఎగ్జాంపుల్ 2014 నుంచి 2019 వరకు మరి ప్రజలు గుర్తు రాలేదా మీకు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తు రాలేదా? 2020-2021 కరోనా వందల మంది చనిపోతే మరి మీ బాబు గారు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు? అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ బాబు గారికి గుర్తు రాలేదా పాపం? మరి అప్పుడు ఆంధ్ర రాష్ట్ర బాబు గారి కమిట్మెంట్ వేరు. అనిల్ గారు, వరలక్ష్మి గారు, మీరిద్దరు ఒక్క నిమిషం ఆగితే బటన్ నొక్కాను, ఇన్నిసార్లు నొక్కాను, ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాను కాబట్టి ప్రజలు ఓటు వేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. టీడీపీ అంటే ఇప్పుడున్నటువంటి కూటమి, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి, ఆయన నొక్కని బటన్లు ఇన్ని ఉన్నాయని చెప్పేసి ఆరు చెప్తున్నారు. సరే ఎనీవే ఆల్రెడీ ఫైనల్కి వచ్చేసాము. ఇంకొక 45 రోజులు అయితే ఏ బటన్కి వారు ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నట్టు 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కుతారా లేదంటే ఇంకెక్కడ నొక్కుతారా అనేది ఆయన నొక్కరని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడుతున్నారు. మనం ప్రస్తుతం దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. ఆల్రెడీ మనం లాస్ట్ మినిట్స్కి వచ్చేసాము. కోటేశ్వర గారు, కెన్ యూ హియర్ మీ సార్? మీ ఆడియో ఒకసారి కొద్దిగా మ్యూట్లోకి వెళ్ళింది, ఒకసారి చూడండి. ఓకే, చెప్పండి. రైట్ సార్, మనకు క్లోజింగ్ కామెంట్స్ ఇచ్చేసేయండి. ఒకటి, ఇప్పుడు ఇచ్చే డబ్బులు కూడా ఎవరి డబ్బులు, ఎవరు జేబులోంచి ఇస్తారని కానీ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చెప్తున్నది ఏంటంటే ఆయన ఉద్దేశం ఇది నేనేదో నా సొంత డబ్బులు ఇస్తున్నాను అనేది ఆయనకున్నట్లుంది. ఆ రకమైన భావనలో ఉన్నారు. కాబట్టి నేను ఆల్రెడీ ఇస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఓటు నాకే వేయాలి అనే దీంట్లో ఉన్నారు. యాక్చువల్గా లీడర్ అన్న వాళ్ళు అలా ఉండకూడదు అనేది మళ్ళీ రిపీట్ చేయట్లేదు నేను. ఆయన ఉద్దేశం ఏంటంటే అలాగే ప్రజలు కూడా అదే భావనలో ఉన్నారు. ఇదంతా అలాగే దీంట్లో కూడా సర్టెన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ వై దే ఆర్ రిలక్టెంట్ టు ఓట్ జగన్ దిస్ టైమ్ అనేసరికి పోయినసారి వేసిన సెక్షన్స్ కూడా ఈ స్థాయిలో ట్యాక్సులు కడుతున్నటువంటి సొమ్ముని ఆయన
ఏదో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం అలాగే ఆయన ఏదో జేబులో నుంచి ఖర్చు పెడుతున్నట్లుగా చెప్పుతూ ఆ రకమైనటువంటి నెరేటివ్ని బిల్డ్ చేస్తూ ఇది స్థాయికి మించి అలాగే ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాని మీద దృష్టి పెట్టకుండా ఈ రకంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఏంటంటే ఈ తాత్కాలికమైనటువంటివి ఎవరి కోసం చేస్తారు, మా డబ్బులేగా మాకేస్తున్నారు కదా అనే ఒక నెరేటివ్లో ఉన్నారనేది ఆయన భావన. వాట్ యూ సే సార్? అందులో పాక్షికమైనటువంటి సత్యం ఉంది. ఎట్లాగైతే పన్ను చెల్లిస్తున్నటువంటి వాళ్ళు మా డబ్బులు అని ఎలా అంటున్నారో, ఎందుకంటే ఒకసారి పన్ను చెల్లించిన తర్వాత అది వాళ్ళ డబ్బు కాదు, అది ప్రభుత్వ డబ్బు అవుతుంది, ప్రజల సొమ్ము అవుతుంది. అందువలన వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఏమో నిజంగానే మనకి ఫ్రీగా వస్తుందని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అది ఒక వాస్తవం. అయితే అటువంటి భావనను కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నారు అనేది కూడా నా అభిప్రాయం. నేను కాదంటలే. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేశారు, నరేంద్ర మోడీ గారు కూడా అదే చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. అందరూ ఎవరు అధికారంలో ఉన్నా అదే చేస్తారు, మేమేదో వాళ్ళ జేబుల్లో తీసుకున్నట్టుగా. నిజంగా ఇది చాలా వెరీ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ సార్. మన ఇండియాలోనే చూస్తున్నాం ఇవి, ఎక్కడా కూడా ఇటువంటి సిచ్యుయేషన్ చూడడం. ఆఖరికి ఐ మీన్ కోట్ చేస్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి ప్రేక్షకులు కూడా కొంత తెలుసుకోవాల్సిన. ఆఖరికి కోవిడ్ టైంలో కూడా కోవిడ్ అనేది ఒక ప్రకృతి విపత్తు, దాని నుంచి కాపాడాల్సింది ప్రభుత్వాలే. ఆ ప్రభుత్వాలు కూడా ఎవరి సొమ్ము కాదు, మనం అంటూ ఇప్పుడు డిస్కస్ చేస్తుంది ప్రజల సొమ్మే. యు ఆర్ ఓన్లీ ఏ కస్టోడియన్ ఆఫ్ ది ట్రెజరీ, అంతే కదా. మిమ్మల్ని మా పరిపాలన మేము చేసుకోలేం కాబట్టి మా కస్టోడియన్గా ఎన్నుకున్నాం, అంతే. 5 సంవత్సరాలే, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వీఆర్ సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి. అది పోయి ఆ కోవిడ్ టైంలో కూడా ఇలా ఫోటోలు వేసుకొని ఇలా పార్టీలు గుర్తులు వేసుకొని ఈ పీపుల్ సెంట్రిక్ ఏంటో అర్థం కదా. అక్కడ మోదీ అవ్వచ్చు, ఇక్కడ జగన్ అవ్వచ్చు, అక్కడ కేసీఆర్ అవ్వచ్చు. అరే పక్కన కేరళలో అదే అక్కడ ఐ మీన్ మోస్ట్ ఎఫిషియెంట్గా సర్వీస్ చేసిందని చెప్పేసి ఈవెన్ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది, ప్రపంచవ్యాప్తంగా ఒప్పుకున్నారు, యుఎన్ఓ యాక్సెప్ట్ చేసింది, అడ్మిట్ చేసింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO. మరి అక్కడ పంచిపెడుతున్నప్పుడు ఒక్క బ్యాగ్ మీద కూడా అక్కడ గవర్నమెంట్ సింబల్ కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల సింబల్ కానీ లేదు. ఎందుకు చూసి నేర్చుకోవాలో అర్థం కదా. అక్కడేదో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉందా లేకపోతే ఎవరున్నారనేది ఇక్కడ అప్రస్తుతం. ఇది ప్రపంచ దేశాలు చాలా చోట్ల వస్తున్నాయి, ఇక్కడ ఎందుకని పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ అంటే అర్థం కాని పరిస్థితి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కరోనా సమయంలో వలస కార్మికులు సొంత ఊళ్ళకి వెళ్ళాలంటే రైలు ఖర్చులు ఎవరు పెట్టుకోవాలని చర్చ చేసినటువంటి పెద్దలు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలా, కేంద్ర ప్రభుత్వం పెట్టాలా, నరేంద్ర మోడీ గారు గొప్పగా చెప్పుకుంటారు. అదే విధంగా వ్యాక్సిన్ వేయాలంటే లేదు మీరు కొనుక్కోవాల్సిందే అని కదా చెప్పింది నరేంద్ర మోడీ గారు. ఆ తర్వాత అనివార్యమై వేసి చూడండి మేము ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నామని చెప్పేసి జనానికి చెప్పినటువంటి కబుర్లు కూడా తెలిసిందే. రెండోది వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వాళ్ళంటే నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టుకోవాలట. ఎంత దౌర్భాగ్యం అండి జనం సొమ్ముతోటి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధమైనటువంటి బొమ్మలు. నేను ఇవాళ ఏదో ఒక సొసైటీ సర్టిఫికెట్ చూశాను, ఆ సొసైటీ సర్టిఫికెట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేశారు. కాదు సర్వే రాళ్ల మీద కూడా బొమ్మలు వేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం అంటున్నారు. అంటే నేను ఇంకా చూడలేదు, మరి అది కూడా నిజమే. ఇప్పుడు సొసైటీ అనేటువంటిది ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత సొసైటీ శాశ్వతం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ అని చంద్రబాబు గారు మరి అన్నప్పుడు ఏమైంది సార్? అది మరి చంద్రబాబు గారు ఆయన బొమ్మ వేసుకున్నా కూడా మేము ఎలాగే క్వశ్చన్ చేస్తాం. ఎందుకంటే మా సొమ్ముది, మేము కష్టం, మా సొమ్ము సార్, మా ఇల్లు, మా స్థలాలు, మా పొలాలకు ఎప్పుడో వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి పూర్వీకుల ద్వారా వచ్చిన వాటి మీద మీరు నిన్నగాక మొన్న 2019 మీరు వచ్చి 2014 ఆయన వచ్చి మీ ఫోటోలు వేసుకుంటానంటే ఎట్లా కుదురుతుంది? అసలు మీకేం హక్కు ఉంది? అసలు వాట్ రైట్ యూ హ్యావ్? అడిగేవాళ్ళు లేక ఇష్టానుసారంగా ఉంది వ్యవహారం. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. ప్రజలు ఏదైతే తన యొక్క ఆస్తి హక్కును కలిగి ఉన్నారో వారి యొక్క ఆస్తికి సంబంధించి హద్దులేంటి, అవి కరెక్ట్ గా ఉన్నాయా లేవా, గురవుతాయా, రిజిస్ట్రేషన్ పేపర్ల మీద, సర్టిఫికెట్ల మీద కూడా పిల్లలు పెట్టుకునే బెల్ట్ల మీద, పిల్లలు వేసుకునే డ్రెస్సుల మీద, బ్యాగుల మీద ఏంటండి ఈ ప్రచారం? నాకు అర్థం కాదు. అటన్నిటి ఇప్పుడు ఈసీ ఏం చేస్తుంది? పిల్లల్ని ఆపుద్దా? బ్యాగులు తీసుకురావద్దని అంటదా? తల్ల పట్టుకొని కూర్చున్నారు అక్కడ ఈసీ అధికారులు. ఏం చేయాలో అర్థం కాక మరి పెద్ద పెద్ద విగ్రహాలే, మహానుభావుల విగ్రహాలకే ముసుగులేశారు మోడల్ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత. మీరు చేసినటువంటి ఈ పనుల వలన చేసుకోవద్దని అంటలా మీరు, కానీ పరిధి మించిపోయింది, పరిధి దాటిపోయింది. పిల్లల స్కూల్ బ్యాగులకిను, పిల్లల బెల్ట్లకి, పిల్లల షూలకి ఏంటండి ఇది? అలాగే వాళ్ళకి ఇచ్చేటటువంటి బుక్స్కి, డిక్షనరీల పైన మీ పథకాలకి పిల్లలకి సంబంధం ఏంటండి?
పెద్దోళ్ళకి ఇచ్చే రంజాన్ తోఫా పథకాలన్నీ. ఇచ్చినప్పుడు లేకపోతే చంద్రబాబు గారు అధికారం ఉన్నప్పుడు ఏ తోఫా ఇచ్చినా ఏ నేను గిఫ్ట్ ఇచ్చినా ఒక మరి మిమ్మల్ని వాళ్ళు అంటలేదు తెలుగుదేశం సార్, పక్కన నేనేమంటున్నానంటే ఇచ్చారు. నేను మిమ్మల్ని అంటలా, ఎవరు చేసినా తప్పే. అప్పుడు మీరు కూడా విమర్శించాం. మీరు క్లారిటీగా అప్పుడు చెప్పండి కూడా సార్, ఎందుకంటే మీరు అదే విమర్శించాము. మాటను చంద్రబాబు సమర్థించుకుంటూ నాయుడు చేశారు, తెలుగుదేశం వారు అవునండి జగన్మోహన్ రెడ్డి చేశారు, గారు అవునండి చేశారు. చేశారు అంటున్నారు, వారు ఏది చేయనట్టు. ఒక్క నిమిషం మీరు ఇద్దరిని కోటేశ్వర గారు, సంబోధించండి clear సారీ గా. ఎక్స్టెండ్ అవుతున్నాము, కంక్లూడ్ చేసేయండి. అలాగే లాస్ట్ క్లోజింగ్ కామెంట్స్ కూడా వాళ్ళు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు తొడగోసుకున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మెడగోసుకోరు కదా. ఆయన్ని విమర్శించారు కదా గతంలో ఇదే వైసీపీ నాయకులు. తొడగొట్టుకోనండి, కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో గతంలో కనీసం చంద్రబాబు అభివృద్ధి నాయుడు అనేది గారిని కనపడలేదు. విమర్శించారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు. నాడు నేడు అనే పేరుతో ఎన్ని స్కూల్ అభివృద్ధి చేశారో చూడండి, ఎన్ని హాస్పిటల్ అభివృద్ధి చేశారో చూడండి, ఉద్దానానికి ఎంత చేశారో చూడండి. ఈ ఇవేమీ కబుర్లకి మీకు సరే, ఈ కనపడకపోతే కబుర్లు మేమేం చేయలేము కావాల్సింది సార్. కబుర్లు ఎందుకు చెప్పుకుంటున్నారంటే ఇది ఆ కబుర్లు అంటారేంటి? కేవలం కార్నర్, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కార్నర్ చేయడానికి ఉంది తప్ప ఓకే, you are not కోటేశ్వర point- గారికి you are not considerating any పవర్ కట్ development, sir. అయినట్టుంది. కాంగ్రెస్ వాళ్ళు, తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సింది, అక్కడ పవర్ కట్స్ లేవన్నారు. రైట్, అది అనదర్ టాపిక్. సార్ ఒక్క నిమిషం, మీకు చెమటలు కూడా బాగా పడుతున్నట్టుంది. ఐ విల్ లీవ్ యూ సార్. ఐ మీన్ యూ మేడ్ యువర్ కామెంట్స్ అండ్ యూ కంక్లూడెడ్ ద డిబేట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఐ విల్ కంటిన్యూ విత్ దీస్ విత్ ఇన్ 2 minutes అండ్ ఐ విల్ క్లోజ్ ద డిబేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వరలక్ష్మి గారు క్లోజ్ చేసేసండి, 1 minute మీద. చెప్తున్నాను సార్. సార్ నేను అనిల్ కుమార్ గారు మీదే లాస్ట్ ఏదో అంటారు కదా, పంచ్ మీదే. అన్నా, మీరు చెప్పుకున్నా చెప్పకపోయినా, పీకే గారు చెప్పినా చెప్పకపోయినా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలతో వాళ్ళు ఎంత విసుగు వేసారిపోయినరో, వాళ్ళంతా ఒక తాటి మీదకి వచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డిని ఇక మేము భరించలేము, ఈ మోనార్కిజాన్ని మేము భరించలేము, మేము ఓన్లీ బటన్ నొక్కుడు ముఖ్యమంత్రి మాకు వద్దు, విజనరీగా మా నెక్స్ట్ జనరేషన్స్ కి ఏదో ఒక ప్లాట్ఫామ్ సృష్టించే ఒక నాయకుడు కావాలని అందరూ ఊకబడిగా ఎన్డీఏ అభ్యర్థిత్వాన్ని, ఎన్డీఏ కూటమిని ప్రతి ఒక్కరు గెలిపించేదానికి ముందుకొస్తున్నారు. దాన్ని ఒప్పుకోవాలి, చిన్నగా అలవాటు చేసుకోవాలన్నా మీరు ఒప్పుకునేదానికి. అంతేగాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బంది పడినరో మీకు కూడా ఆ విషయం తెలుసు. కాకుంటే మీరు ఆ మాట చెప్పలేరు. చాలా మంది మీ నాయకులు చెప్పారు, ఆల్రెడీ పార్టీని వదిలేసి బయటకు వచ్చేసారు, మీరు చెప్పుకోలేకపోతున్నారు. దానికి నేను కూడా మీ తరపు నుంచి నేను విచారణ వ్యక్తం చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని వద్దు బాబు, ఈ జగన్మోహన్ రెడ్డి వద్దు బాబు అని ప్రతి ఒక్కరి నోట ముక్త కంఠంతో చెప్పే మాట అది పీకే గారి మాట కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల అది ఒక వాళ్ళందరి మాట. పీకే జస్ట్ ఓన్లీ 45 to 50 days అంతే. మీరు చెప్పింది కరెక్ట్, పీకే గారు చెప్పింది కరెక్ట్ అవుతుందో లేదా వైసీపీ. అనిల్ కుమార్ గారు క్లోజ్ చేశాను. సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. పార్టీని వదిలిపెట్టి సార్ ఎలక్షన్ టైంలో టికెట్ ఇవ్వని వాళ్ళు అసంతృప్తితో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వెళ్ళొద్దనే సహజ సాధారణమైన విషయం సార్. మీ పార్టీలో నుంచి కూడా వైఎస్ఆర్సీపీ మా పార్టీలోకి వచ్చిన నాయకులు ఉన్నారు సార్, లేకుండా ఎవరు లేరు. సో మీరు చూడవలసింది ఏంటంటే ప్రజలకు ఎటువంటి అభివృద్ధి బటన్ నొక్కారు అంటున్నారు. 5 సంవత్సరాల కాలంలో మరి చంద్రబాబు గారు ఏ రోజు ఏ బటన్ ఎందుకు నొక్కలేకపోయారు? 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు గారు మరి డెవలప్మెంట్ ఎందుకు చూపించలేకపోయారు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గౌరవనీయులైన చంద్రబాబు గారు జోలే పట్టుకొని అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది గ్రామాల్లో? ముఖ్యమంత్రిగా ఉండి నేను అమరావతిని డెవలప్ చేస్తాను అని చెప్పి లింగంనేని రమేష్ కి ఏం చేశారు, జయబేరి వాళ్ళకి ఏం చేశారు, ఇంకెవరెవరికి ఏమేం చేశారు? మీరు చేసిందండి, మీరు పర్ఫెక్ట్ గా చేసి ఉంటే ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు. మీరు చేయాల్సినవన్నీ చేసేసి తగలెట్టేయాల్సినవన్నీ తగలెట్టేసి అన్నిటిని నాశనం చేసేసి ఈ రోజు మేమేం చేయలేదు అంటే అది కరెక్ట్ కాదు సార్. కాబట్టి ప్రజలు మీ పాయింట్ అర్థమైంది. మీరు అది చేయలేదు, ఇది చేయలేదు, మేము సంక్షేమం అనే దాన్ని కనీసం చేశాము, అదే మమ్మల్ని మరోసారి అధికారంలో తీసుకొస్తుంది అంటున్నారు, అంతే కదా? రైట్, ఓకే, పాయింట్ టేకెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు, అలాగే వరలక్ష్మి గారు. అది మొత్తానికైతే కనుక ప్రశాంత్ కిషోర్ ఎవరైతే 2019లో స్ట్రాటజిస్ట్గా పనిచేశారో వైసీపీకి, ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే సంక్షేమం ఒక్కటే అధికారాన్ని తీసుకురాదు, ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఆ సంక్షేమం ఒక్కటే నన్ను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుంది అనుకుంటున్నట్టు ఆయన అనుకుంటున్నట్టు భావన కరెక్ట్ కాదు, అది వాస్తవం కాదు. ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన పూర్తిగా అభివృద్ధిని మర్చిపోయారు. అభివృద్ధి అనేది ప్రజల యొక్క ఆకాంక్షలను కూడా దృష్టిలో పెట్టుకొని లీడర్ అన్నవాళ్ళు, అంటే ఎలక్టెడ్ లీడర్ అన్నవాళ్ళు ఆ యాంగిల్లో ఆలోచించాలి తప్ప జస్ట్ ప్రొవైడర్గా మిగిలిపోతే మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేయరు అనేది ఆయన చెప్తున్నట్టు ఉన్నాం. సరే చూద్దాం ఎంతో కాలం అనేది 45 రోజులు 50 రోజుల్లో పీకే చెప్పింది కరెక్ట్ అవుతుందా లేదనేది. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మరో డిబేట్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.